బాగా పుట్టినరోజు అండి. హరే కృష్ణ. ఎస్ ఎస్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయాచక్షురున్మిలితం తస్మై శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం భాతి స్వాపదాంతం వందేహం శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ నమామి. సహగణా రఘునాథం సజీవం సాద్వైతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణాసింధు జగత్తే గోపేశా కాంత రాధాకాంతానం తప్త కాంచన గౌరాంగి దేవతావనీశ్వరి వృషభాను నమామి వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఓం నమో భగవతే భగవతే ఓం నమో భగవతే నారాయణ స్మృత్యం భాగవత సేవయా భాగవతి నందనాయ చ నందగోపాయ గోవిందాయ నమో నమః. నమో ప్రేమ ప్రదాయతే ఆయ కృష్ణ చైతన్య నామ్నే గౌరవే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాగ్రే నమో బ్రహ్మణ్యాయ దేవాయ గో బ్రహ్మణ్య హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే.
ముఖం కరోతి వాచనం పాపం కరోతి వాచాలం భంగం నగైతే చైతన్యేశ్వరం కారణము పరమానందము ఈశ్వరము हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रभु। हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रणाम माता जी। प्रभु जी ఎన్నో పేజీ అండి ప్రభు जी ఎన్నో పేజీ ప్రభు जी 398 ఏడో శ్లోకం దగ్గర మొదలు పెట్టుకోవాలి. మీతో మొదలు పెట్టండి, స్టార్ట్ చేయండి. హరే కృష్ణ మొదలు పెట్టండి సుభలక్ష్మి మాతాజీ. శ్లోకంతో సుభలక్ష్మి మాతాజీ మ్యూట్. చదువుతాను ప్రభు जी. హరే కృష్ణ. చదువుతాను ప్రభుజీ. 7వ శ్లోకము. మనురువాచ అలం వత్సాతి రోషేణ తమోద్వారేణ పాప్మనా ఏన పుణ్యజనా నేతా నవధీ స్వమనాగసః. మనుః ఉవాచ మనువు పలికెను, అలం ఇక చాలు, వత్స అతి రోషేణ అతి క్రోధముతో, తమః ద్వారేణ తమోద్వారము, పాప్మన పాపమయము, ఏన దానిచే, పుణ్యజనాన్ యక్షులను, ఏతాన్ వీరందరినీ, అవధి నీవు వధించితివి, త్వం నీవు, అనాగసః నిరపరాధులగు. మనువిట్లు పలికెను, వత్స దయచేసి ఆగుము, అనవసరముగా క్రోధము చెందుట మంచిది కాదు. ఒక్క నిమిషం ప్రభుజీ. మనువిట్లు పలికెను, వత్స దయచేసి ఆగుము, అనవసరముగా క్రోధము చెందుట మంచిది కాదు, అది నరకద్వారము వంటిది. వాస్తవముగా నిరపరాధులైన యక్షులను చంపి నీవు హద్దు మీరుచున్నావు. భాష్యము. ఈ శ్లోకమునందలి అతిరోషేణ అను పదమునకు అనవసరమగు క్రోధముతో అని భావము. ధ్రువుడు అనవసరమైన క్రోధపు పరిమితిని దాటినప్పుడు ఆ పాపము నుండి రక్షించుటకు తాతయ్యగు స్వయంభువ మనువు వెంటనే అరుదించను. దీనిని బట్టి మనము సంహారము చెడ్డది కాదని, కానీ ఆ సంహారము అనవసరముగా కావింపబడినప్పుడు లేదా నిరపరాధియగు మనుజుడు సంహరింపబడినప్పుడు అట్టి కార్యము నరకమునకు దారి తీయునని తెలుసుకొనవచ్చును. ధ్రువుడు మహాభక్తుడైన కారణమున అట్టి పాపకర్మ నుండి రక్షింపబడును. దేశము యొక్క శాంతి భద్రతలను కాపాడు నిమిత్తమే సంహార కార్యము క్షత్రియునికి అనుమతింపబడెను. ఎటువంటి కారణము లేకుండా సంహార కార్యమును చేపట్టుటకు లేదా హింసకు ఒడిగట్టుటకు అతడు అనుమతింపబడడు. హింస నిక్కముగా నరకద్వారమే అయినప్పటికీ దేశము యొక్క శాంతి భద్రతల పరిరక్షణకు అది కూడా అవసరమే. సోదరుడకు ఉత్తముని చంపినందులకు యక్షులతో ఒక్కడే శిక్షార్హుడు, యక్షులందరూ శిక్షార్హులు కారు. అయిన కారణమున ధ్రువుని సమస్త యక్ష సంహార కార్యమును మనువు నిరాకరించను. కానీ ప్రస్తుత యుద్ధ విధానమున నిరపరాధులకు అమాయక పౌరులపై దాడి జరుపుటకు మనము గాంచవచ్చును. మను సిద్ధాంతమును అనుసరించి అటువంటి యుద్ధము ఘోరమగు పాపకార్యము. అంతేగాక ప్రస్తుత సమయమున నాగరిక దేశములు అమాయక జంతువులను చంపుటకే పెక్కు కబేళాలను అనవసరముగా నడుపుచున్నవి. ఏదేని దేశము శత్రువులచే దాడి చేయబడి పౌరుల మూకుమ్మడి సంహారము జరిగినప్పుడు అది వారి పాపఫలమే అని భావింపవలెను. అది ప్రకృతి నియమము. 8 చదవమంటారా ప్రభుజీ? నాస్మత్కులోచితం తాత కర్మైతత్సద్విగర్హితం వదో యదుపదేవాన మారబ్ధస్తే కృతైనసాం. అస్మత్కుల మన వంశమునకు నకుచితం తగనిది తాత వత్స కర్మ ఏతత్ ఇది సద్ ధర్మ విషయమున ప్రామాణికులైన వారిచే నిగర్హితం నిషేధింపబడినది. వద
సంహార కార్యము. ఏదైతే ఉపదేవానాం యక్షుల యొక్క ఆరబ్ధ చేపట్టినది, తే నీవు అకృత ఏనసాం పాపరహితులైనట్టి. వత్స నీవు చేపట్టినట్టి పాపరహితులకు యక్షుల సంహార కార్యము ప్రామాణికులచే ఆమోదయోగ్యము కాంది. ధర్మాధర్మముల నియముల నెరిగిన మన వంశమునకు అది తగనిది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? శాంతి మాతాజీ, లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. లలిత మాతాజీ 9వ శ్లోకం ప్రభు. హరే కృష్ణ. నన్వే కస్యాపరాధేన ప్రసంగాద్ బహవో హతాః భ్రాతుర్వదాభి తత్తేన త్వయాం గభ్రాతృవత్సలః. నన్ను నిక్కముగా ఏకస్య ఒకే ఒక్క యక్షుని అపరాధేన అపరాధమునకు ప్రసంగాత్ వారి సాంగత్యము వలన బహవః పెక్కురు హత వధింపబడిరి భ్రాతుః నీ సోదరుని వధ వలన అభితప్తేన దుఃఖితుడవై త్వయా నీవు అంగ వత్సాహ భ్రాతృవత్సల సోదర వాత్సల్యము కలవాడ. వత్సా సోదరుని పట్ల నీవు మిక్కిలి అనురాగమును కలిగి ఉన్నావనియు యక్షులచే అతడు చంపబడుట వలన మిగుల దుఃఖితుడవైతివనియు నిరూపితమైనది. కాని ఈ విషయము నొక్కమారు ఆలోచింపుము. ఒకే ఒక్క యక్షుని అపరాధమునకు నీవు అమాయకులకు పెక్కురు యక్షులను వధించితివి. 10వ శ్లోకము. నాయం మార్గో హి సాధూనాం హృషీకేశానువర్తినాం యదాత్మానం పరాగృహ్య పశువద్భూతవైససం. నా కూడుదు అయం ఈ మార్గ పదమును ఈ నిక్కముగా సాధూనాం సాధు పురుషుల యొక్క హృషీకేశ భగవానుని అనువర్తినాం అనుసరించు వారలు ఏదైతే ఆత్మానం ఆత్మను పరాక్ దేహముగా గృహ్య భావించుట పశుపత్ జంతువుల వలె భూత ప్రాణుల వైససం వధ. మనుజుడు దేహాత్మ భావమును కలిగి ఉండరాదు. జంతువుల వలె ఇతర ప్రాణులను వధించుట అతనికి తగదు. దేవదేవుని భక్తియోగ పదమును అనుసరించు సాధు పురుషులచే అది విశేషముగా నిషేధింపబడినది. ప్రభుపాదుల వారి భాష్యం. సాధూనాం హృషీకేశానువర్తినాం అను పద సమూహము మిగుల ప్రధానమైనది. సాధువు అనగా సాధు మహాత్ముడని భావము. ఇంతకు సాధువెవడు? దేవదేవుడగు హృషీకేశుని భక్తియోగ పదమును అనుసరించువాడే సాధు పురుషుడు. ఈ విషయముననే నారద పంచరాత్రము హృషీకేశ సేవనం భక్తిరుచ్యతే అని పలికినది. అనగా ఇంద్రియములతో దేవదేవుడకు శ్రీకృష్ణునికి ఉపయుక్తమగు సేవను గూర్చెడి భక్తి యోగము అనబడును. కనుక భక్తి యోగమునందు నెలకొనినవాడు ఎందులకై ఇంద్రియ భోగమునకు అర్రులు చాచవలెను? ధ్రువుడు భగవానుని విశుద్ధ సేవకుడనియు ఎందులకై అతడు అనవసరముగా జంతువుల వలె దేహాత్మ భావంలో నెలకొనవలెననియు మనువు పలుకుచున్నాడు. వేరొక జంతువు దేహము తన ఆహారమని జంతువు తలచుచుండును. ఆ భావనలోనే అది దానిపై దాడి చేయును. మానవుడు ముఖ్యముగా భగవద్భక్తుడు ఆ రీతి వర్తించరాదు. సాధు పురుషుడు అనవసరముగా ఎన్నడును జంతువులను వధింపరాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రాధా లీలాదేవిదాస్ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏ పేజ్ అండి? సర్వభూతాత్మవాసం హరిం భవాన్ ఆరాధ్యాప దురాధారాధ్యం విష్ణు సత్ పరంపదం. సర్వభూత సమస్త జీవుల యందు ఆత్మ పరమాత్మపై భావేన ధాన్యముతో భూత సమస్త ప్రాణులకు ఆవాసము హరిం శ్రీహరి భవాన్ నీవు ఆరాధించి ఆప పొందితివి. దురారాధ్యుడగు విష్ణువు యొక్క తత్ ఆ పరంపదం పరమపదమును వైకుంఠం లోకమున హరివాసమున అందకలుగుట మిగుల దుర్లభమైనది. కానీ నీవెంతటి భాగ్యవంతుడవనగా
సమస్త జీవులకు పరమపదముకు భగవాన్ని అర్చించి నీవు ఆ లోకమును చేయుట ఇదివరకే నిశ్చయింపబడి ఉన్నది. భాష్యం. ఆత్మ పరమాత్మల ఆశ్రయం లేనిదే జీవుల దేహములకు మనుగడలేదు. ఆత్మ పరమాత్మపై పరమాణువు నందును నెలకొని ఉన్నవాడు ఆధారపడి ఉన్నను. ప్రతిదీ భౌతికము గాని ఆధ్యాత్మికము గాని భగవాన్ పైన పూర్తిగా ఆధారపడి ఉన్నందున ఆ దేవదేవుడి ఇచ్చట భూతావాస అని పేర్కొనబడినాడు. యుద్ధము నాపునమని మనువు అభ్యర్థించినప్పుడు క్షత్రియునిగా ధ్రువుడు అతనితో వాదం చేయగలిగాడు. వాడే శత్రువుతో యుద్ధం చేయుట క్షత్రియునిగా తన ధర్మమని అతని వాదన చేయగలిగి ఉండవచ్చును. కానీ ప్రతి జీవుడును భగవానుని నివాస స్థానం అనగా భగవన్మందిరమే కనుక అనవసరముగా ఏ జీవిని కూడా చంపుట అనుమతింపబడలేదని అతనికి ముందుగానే సూచింపబడినది. 12 చదవనా ప్రభుజీ? చదవనా ప్రభుజీ? 12 తత్తం హరేరన్ ధాతస్తత్తున్ సామపి సమ్మతః కథం వేదం వేద్యం కృతవాసను శిక్షన్ సతాం వ్రతం స అటివాడవైన త్వం నీవు హరే దేవదేవునిచే అనుద్వ్యాత సదా తలంపబడుచున్నట్టి తత్ అతని పుంసాం భక్తులచే అపి కూడా సమ్మతః గౌరవింపబడిన వాడవు. కథం నిందులకు తూ అయినచో అవధ్యం ఏయమగు కార్యము కృతవాన్ నీవు చేపట్టితివి. అనుష్యన్ ఉపమానమును నెలకొల్పుచు సతాం సాధు మహాత్ముల వ్రతము నీవు విశుద్ధ భక్తుడు కనుక శ్రీహరి ఎల్లప్పుడూ నేను కూర్చి చింతించుచుండును. ఆ దేవదేవుని అంతరంగిక భక్తులందరి చేతను నీవు మిగిల గౌరవింపబడితివి. ఆదర్శప్రాయముగు నడవడికను చూపుటకే నీ జీవితం ఉద్దేశింపబడినది కనుకనే ఎందులకు నీ ఏయమగు కార్యమును చేపట్టితివని నేను ఆశ్చర్యవుతున్నాను. భాషము. ధ్రువుడు విశుద్ధ భక్తుడు ఎల్లప్పుడూ భగవత్ చింతన చేయుటకే అలవాటు పడినవాడు. ఆ విధముగా కేవలము తననే 24 గంటలు తలపోయి విశుద్ధ భక్తులను భగవాను నిరంతరం తలచుచుండును. శ్రీకృష్ణుడు తప్ప మరియే ఇతర విషయమును భక్తులు ఎరగనట్లుగా ఆ దేవదేవుడు కూడా తన భక్తులను ఈ విషయమును తప్ప మరి ఇతరమైన ఎరగడు. ఈ విషయమనే స్వయంభూ మనువు దూనకిట్లు తెలియజేస్తున్నాడు. నీవు విశుద్ధ భక్తుడు, భక్తులందరూ నేను మిగుల గౌరవించుచున్నారు కనుక ఇతరులు చూసి నేర్చుకున్నట్లుగా నీవు ఆదర్శప్రాయంగా పనిచేయవలసి ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో నీవు దోషరహితులకు పెక్కురు యక్షులను వధించుట నిక్కముగా ఆశ్చర్యకరం. హరే కృష్ణ ప్రభుజీ దండత్వం. మరి అవతి మాతాజీ ఉన్నారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. 13వ శ్లోకం. తితిక్షయా కరుణయా మైత్య చాకిల జంతుషు సమత్వేన చ సర్వాత్మ భగవాన్ సంప్రసీదతి. తితిక్షయ ఓర్పుతోను, కరుణయ కరుణతోను, మైత్య మైత్రీ భావముతోను, చ కూడా అఖిల సమస్త విశ్వపు జంతుషు జీవుల ఎడ సమత్వేన సమత్వ భావముతో, చ కూడా సర్వాత్మ పరమాత్ముడు భగవంతుడు సంప్రసీదతి మిగుల ప్రసన్నుడగును. భక్తుడైన వాడు ఇతరుల ఎడ ఓర్పుతోనూ కరుణతోనూ మైత్రితోనూ సమత్వ భావముతోనూ వర్తించినప్పుడు భగవానుడు అతని ఎడ మిగుల ప్రసన్నుడగును. భాష్యము. ఈ శ్లోకమును అనుసరించి వర్తించుట భక్తియోగపు ద్వితీయ సిద్ధావస్థ యందున్న భక్తుని కర్తవ్యము. భక్తియుత జీవనమనందు 3 స్థితులు కలవు. 3వ స్థితి యందు భక్తుడు ఆలయమునందలి శ్రీ విగ్రహమును గూర్చియే ఆలోచనను కలిగియుండి విధి విధానమును అనుసరించి భక్తితో భగవానుని అర్చించును. 2వ స్థితి యందు భక్తుడు తనకు భగవానితో గల సంబంధము, ఇతర భక్తులతో గల సంబంధము, అమాయక జనులతో గల సంబంధము, అనుయాపరులతో గల సంబంధమును ఎరిగి ఉండెను. అసూయపరులైన వారు కొన్ని మార్లు భక్తులను అగౌరవించుచుందురు. కనుకనే భక్తితో పురోభివృద్ధి చెందినవాడు ఓర్పు ఉండవలనని ఉపదేశించబడినది. మూర్ఖులు అమాయకులైన ఎడ అతడు పూర్తి కరుణను చూపవలెను. ప్రచార కార్యక్రమనందున్న భక్తుడు అమాయక జనుల ఎడ కరుణను చూపి వారిని భక్తి యోగమునకు ఉద్ధరించవలెను. సహజ స్థితి దృష్ట్యా ప్రతి ఒక్కడును భగవానుని నిత్య సేవకుడే కనుక ఎల్లరి యందు కృష్ణ భక్తి భావనము జాగృత పరచుటయే భక్తుని కర్తవ్యము. అదియే అచటి చూపెడి కరుణ. ఇక
సమాన స్థాయిలో గల భక్తులతో అతడు స్నేహము నెరవవలెను. ప్రతి జీవిని కూడా అతడు భగవద్దంశగా గాంచవలెను. జీవుల భిన్న రూపములో గోచరించవచ్చును, కానీ భగవద్గీత ఉపదేశమును అనుసరించి పండితుడైన వాడు సకల జీవులను సమానముగా గాంచును. భక్తుని అట్టి ఆచరణ భగవానునికి మిగుల ప్రియమైనటిది. కనుకనే సాధు ఎల్లప్పుడూ ఓర్పు కలిగి ఉండునని, కరుణాహృదయుడై ఉండునని చెప్పబడినది. అతడు ఎల్లరకు మిత్రుడు, ఎవ్వరకు శత్రువు కాదు. అతడు సదా శాంతుడై ఉండెను. భక్తుని కొన్ని సద్గుణములు ఇవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. పార్వతి మాత ఉన్నారమ్మా? అనిత మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 14వ శ్లోకము. సంప్రసన్నే భగవతి పురుష ప్రాకృతైర్గుణై విముక్తో జీవ నిర్ముక్తో బ్రహ్మ నిర్వాణ మృచ్చతి. సంప్రసన్నే ప్రసన్నుడైనంతటి భగవతి భగవానుడు, పురుష మనుజుడు, ప్రాకృతై ప్రకృతి, గుణై గుణముల నుండి విముక్తుడై, జీవన్ నిర్ముక్త సూక్ష్మదేహం నుండి కూడా బయటపడి, బ్రహ్మ అపరిమితమగు నిర్వాణం ఆధ్యాత్మిక ఆనందమును రుచ్యతి బడియును. జీవితమున భగవానుని వాస్తవముగా ప్రసన్నుని చేసిన వాడు స్థూల సూక్ష్మ భౌతిక స్థితుల నుండి బయటపడగలడు. ఆ విధముగా సమస్త ప్రకృతి గుణముల నుండి విముక్తుడై అతడు అపరిమితమగు ఆధ్యాత్మిక ఆనందమును బడేయగలడు. భాష్యము. మనుషుడు సమస్త జీవులను ఓర్పుతోనూ కరుణతోనూ మైత్రీభావంతోనూ సమత్వముతోనూ గాంచవలెనని గడిచిన శ్లోకమున వివరించబడినది. అట్టి స్వభావముచే అతడు దేవదేవుడకు శ్రీకృష్ణుని ప్రసన్నుని చేయగలడు. ఇక దేవదేవుడు ప్రసన్నుడైనంతటా భగవంతుడు శీఘ్రమే సమస్త భౌతిక స్థితుల నుండి విడుదలను పొందగలడు. ఈ విషయమును భగవానుడు సైతము భగవద్గీత యందు ధృవపరచెను. శ్రద్ధతో నా సేవ యందు నెలకొనిన వాడు అపరిమితమగు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించని దివ్య స్థితిలో శీఘ్రమే నెలకొనగలడు. ఆనందమయ జీవితమును పొందుటకు ప్రతి ఒక్కరూ ఈ భౌతిక జగమున తీవ్ర సంఘర్షణ సల్పుచున్నారు. కానీ దురదృష్టవశాత్తు దానిని సాధించుటెట్లో వారెరుగరు. నాస్తికులు భగవానుని విశ్వసించరు కనుక వారు భగవానుని ప్రసన్నుని చేసే ప్రసక్తే లేదు. భగవానుడు ప్రసన్నుడైనంతటా మనుజుడు శీఘ్రమే ఆధ్యాత్మిక స్థితిని బడిసి అపరిమితమగు ఆనందమును పొందునని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. భౌతిక అస్తిత్వం నుండి బయటపడుటయనగా ప్రకృతి ప్రభావమునకు దూరమగుట అని అర్థము. ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన సంప్రసన్నే అను పదమునకు ప్రసన్నుడైనంతటా అని భావము. అనగా మనుజుడు తన కార్యము చే భగవానుడు ప్రసన్నుడగు రీతిగా వర్తించవలెను. కేవలము తాను సంతృప్తి పడుట సరిపోదు, కానీ నిజమునకు భగవంతుడు ప్రసన్నుడైనప్పుడు భక్తుడు అప్రయత్నముగానే సంతుష్టి చెందగలడు. భక్తి యోగ రహస్యం ఇదియే. కానీ అట్టి భక్తి యోగము నవలంబింపక ఎల్లరునూ స్వీయ సంతృప్తి కార్యమున లగ్నమై ఉన్నారు. ఎవ్వరునూ భగవానుని ప్రసన్నుని చేయ యత్నించుట లేదు. కామ్య కర్మరతులు తమ ఇంద్రియ సంతృప్తికే యత్నింతురు. జ్ఞానస్థాయికి అరుదించిన వారు కూడా సూక్ష్మముగా తమ సంతృప్తికే యత్నింతురు. కామ్య కర్మరతులు ఇంద్రియ భోగము ద్వారా సంతృప్తి చెందుటకు యత్నించగా, జ్ఞానులు మానసిక కల్పనము ద్వారానే తామే భగవంతుడని భావించుట ద్వారాను సంతృప్తి యత్నింతురు. ఇక యోగులు కూడా పలు యోగ స్థితులను సాధించి ప్రసన్నతను యత్నింతురు. కేవలము భక్తులే శ్రీకృష్ణ భగవానుని ప్రసన్నుని చేయ యత్నింతురు. భక్తులు అవలంబించు ఆత్మానుభవ విధానము కామ్య కర్మరతులు, జ్ఞానులు, యోగులు అవలంబించు పద్ధతికి పూర్తిగా భిన్నమైనది. ఎల్లరూ స్వీయ సంతృప్తికే యత్నించుచుండా భగవంతుడు మాత్రం కేవలం భగవానుని ప్రసన్నత కొరకే యత్నించును. ఈ విధముగా భక్తి యోగ విధానము ఇతరులు అనుసరించు పద్ధతులకు పూర్తిగా భిన్నమైనట్టిది. తన ఇంద్రియములను సేవోన్ముఖము కావించి భగవానుని ప్రసన్నుని చేయుట ద్వారా భక్తుడు శీఘ్రమే దివ్యస్థితి యందు నెలకొని అపరిమితమగు ఆనందమును బడియును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. జలజమాత ఉన్నారా? చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతాను ప్రభు. 15వ శ్లోకం. భూతైః పంచభిరార్థభ్యైరోషిత్ పురుష ఏవ హి తయోర్వ్యవాయాత్ సంభూతిర్యోషిత్ పురుషయోరిహ. భూతైః
భౌతిక తత్వములచే పంచభిః 5 ఆరబ్ధై ఉత్పన్నమైనవి. యోషిత్ స్త్రీ పురుషః పురుషుడు ఏవ వలె హి నిక్కముగా తయోః వారి యొక్క వ్యవాయాత్ కలయికచే సంభూతి తదుపరి సృష్టి. యోషిత్ స్త్రీలు పురుషయోః మరియు పురుషుల ఇహ ఈ లోకమున. ఈ భౌతిక జగత్తు పంచభూతములతో ఆరంభమైనది కనుక పురుష దేహము స్త్రీ దేహంతో పాటు సమస్తము వాని నుండియే ఉత్పన్నమవుచున్నది. ఆ స్త్రీ పురుషుల కలయికచే ఈ లోకమున స్త్రీ పురుషుల సంఖ్య మరింత వృద్ధి చెందినది. భాష్యము. ధ్రువుడు వైష్ణవ తత్వమును అవగతము చేసుకొనినను సోదరుని మరణముచే అసంతృప్తికి లోనయ్యనని గాంచిన స్వయంభువ మనువు ఈ భౌతిక దేహము ఏ విధముగా పంచభూతములతో తయారయ్యనో అతనికి వివరించుచున్నాడు. భగవద్గీత యందును ఇది ప్రకృతేః క్రియామాణాని అని ధృవపరపబడినది. అనగా ప్రతిదియు ప్రకృతి త్రిగుణములచే సృజింపబడి పోషింపబడి లయింపబడుచున్నది. అయినను నిస్సందేహంగా ఆ కార్యక్రమము వెనుక దేవదేవుని నిర్దేశము కలదు. ఈ విషయము సైతము భగవద్గీత యందు మయాధ్యక్షేణ స్పష్టపరపబడినది. నా అధ్యక్షతలోనే ప్రకృతి పనిచేయుచున్నది అని శ్రీకృష్ణ భగవానుడు గీత యందలి 9వ అధ్యాయమున పలికెను. సోదరుని మరణము సోదరుని దేహం నశించుట వాస్తవమునకు యక్షుని దోషము కాదని ధ్రువునకు స్వయంభువ మనువు నచ్చజెప్పగోరెను. అది కేవలము ప్రకృతి కలాపమే. దేవదేవుడగు శ్రీకృష్ణుడు బహువిధములగు శక్తులను కలిగి ఉన్నాడు. అవి అనేకములగు స్థూల సూక్ష్మ పద్ధతులలో పనిచేయును. స్థూలముగా ఈ జగత్తు పంచభూతములకు అనగా భూమి జలము అగ్ని వాయువు ఆకాశములకు అన్యము కానట్లుగా గోచరించినను వాస్తవమునకు ఆ ప్రబల శక్తులతోనే సృష్టింపబడినట్టిది. అదేవిధంగా సమస్త జీవ జాతుల మానవులు కాని దేవతలు కాని లేదా పశుపక్షాదులు కాని దేహములు సైతము అవే పంచభూతములతో తయారైనవి. పిదప మైథునము ద్వారా జీవుల సంఖ్య మరింతగా వృద్ధియగును. సృష్టి స్థితి లయముల విధానమదియే కనుక ఈ కార్యక్రమమున ప్రకృతి తరంగములచే కలాపములచే ఎవ్వరునూ కలత చెందరాదు. దేహంతో గల సంబంధము పూర్తిగా భౌతికమే కనుక సోదరుని మరణంచే దుఃఖింపకుమని ధ్రువునికి పరోక్షముగా ఉపదేశమొసగబడినది. ఆత్మ నశింపు లేనట్టిది, ఎవ్వరి చేతను చంపబడనట్టినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాం ప్రభుజీ. ఏవం ప్రవర్తతే సర్గః స్థితి సంయమ ఏవ చ గుణవ్యతికరాద్రాజన్ మాయయా పరమాత్మనః. ఏవం ఈ విధముగా ప్రవర్తతే సంభవించును సర్గః సృష్టి స్థితి సంయమః లయము ఏవ నిక్కముగా చ మరియు గుణముల వ్యతికరాత్ అంత ప్రక్రియచే రాజన్ ఓ రాజా మాయచే పరమ ఆత్మనః దేవదేవుని మనువు ఇంకను ఇట్లు పలికెను. ఓ రాజా కేవలము భగవన్మాయ చేతను విగుణముల అంత ప్రక్రియ చేతను సృష్టి స్థితి లయ కార్యములు జరుగుతున్నది. భాష్యము. మొదట ప్రకృతి యొక్క పంచభూతములు చే సృష్టి వనగూడును. పిదప త్రిగుణముల అంత ప్రక్రియ చే పోషణము కూడా సంభవించును. శిశువు జన్మించినంతనే తల్లిదండ్రులు ఆ శిశువు పోషణకే యత్నించుట సహజమే కదా. అటువంటి సంతాన పోషణ స్వభావము మానవులందేగాక జంతువులందును కలదు. ఇతర జంతువులను భక్షించుట తమ నైజమైనప్పటికీ పెద్ద పులులు కూడా తమ సంతానం యొక్క రక్షణను చూచుతున్నవి. ఈ విధముగా త్రిగుణముల అంత ప్రక్రియచే సృష్టి స్థితి లయములు అనివార్యముగా వనగూడుచుండెను. కానీ అదే సమయమున మనము తెలుసుకొనవలసిన విషయమేమనగా సమస్తము భగవానుని అధ్యక్షతలోనే నిర్వహించబడుతున్నది. సమస్తము ఆ విధానముననే నడుచుతున్నది. సృష్టి అనున్నది రజోగుణ కార్యము, పోషణము సత్వగుణ కార్యము, ఇక లయము తమోగుణ కార్యము. సత్వగుణమునందున్న వారు తమోగుణులు లేదా రజోగుణులు కన్నను అధిక కాలము జీవించుటను మనము గాంచవచ్చును. అనగా మనుషుడు
సత్వగుణ స్థాయికి చేరినచో ఉన్నత లోకములకు చేరగలడు. అచట ఆయు పరిమాణము అధికముగా ఉండెను. ఊర్ధ్వము గచ్చంతి సత్వస్థ. సత్వగుణ స్థితులైన మహర్షులు, మునులు, సన్యాసులు ఉన్నత లోకములకు చేరుదురు. ఇక ప్రకృతి గుణములకు పరమైనట్టి వారు శుద్ధ సత్వగుణమున స్థితిని పొందగలరు. వారికి ఆధ్యాత్మిక జగమున నిత్యముగు జీవితము సంప్రాప్తించగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. మొదలు 17వ శ్లోకం. నిమిత్త మాత్రం త్రాసి నిర్గుణ పుషార్షభ వ్యక్తా వ్యక్తమిదం విశ్వం యత్రా భ్రమతి లోహవత్. నిమిత్త మాత్రం, నిమిత్త కారణము, తత్ర అప్పుడు ఆసి అయి ఉన్నాడు. నిర్గుణ గుణకాలుష్యము లేనివాడు పురుష ఋషభ పరమ పురుషుడు. వ్యక్తము అవ్యక్తము. ఇదం ఈ విశ్వము జగత్తు ఎత్ర ఎచ్చేటైతే భ్రమతి చరించునో లోహవత్ ఇనుపు ముక్కవలే. తాత్పర్యము శ్రీల ప్రభుపాద వారు. ప్రియమైన ధ్రువ, పరమపురుషుడు ప్రకృతి గుణములచే కలుషితుడు కాడు. ఈ భౌతిక జగత్తు సృష్టికి అతడే నిమిత్త కారణం. అతడు ప్రేరణ నసుకినప్పుడు అనేక మగులకు ఇతర కార్యకారణములు ఉత్పన్నమవుతున్నవి. అయస్కాంతముచే ఆ విధముగా అయస్కాంతముచే ఇనుపు మొక్క కదులున్నట్లు సమస్త విశ్వము చరించుచున్నది. భాష్యము శ్రీల ప్రభుపాద గారి భాష్యం. శ్రీల ప్రభుపాద వారికి జై. ఈ భౌతిక జగత్తునందు భగవానుని బాహ్యశక్తి ఏ విధముగా పనిచేయునో ఈ శ్లోకములో వివరించబడింది. సమస్తము ఆ దేవదేవుని శక్తి చేతనే ఘటించుచున్నది. కానీ ఆ భగవానుడే సృష్టికి మూల కారణముని అంగీకరింపని నాస్తిక తత్వవేత్తలు మాత్రము ఈ భౌతిక జగత్తు కేవలము వివిధ మూలకముల ప్రతిచర్యలైతే చరించునని తలంతు. క్షారమును ఆమ్లముతో కలిపినప్పుడు ముస్సుమని పొంగుట మూలకములు ఒకదానిపైన ఒకటి చేయుటకు సరళ ఉదాహరణను మనము చెప్పుకొనవచ్చు. కానీ అట్టి రసాయనములు కలిగి చే ఎవడును జీవమును సృష్టింపజాలదు. జీవజాతులు మొత్తం 84 లక్షల రకములుగా ఉన్నవి. వాటికి భిన్నమైన కోరికలు, భిన్నమైన కార్యములు కలవు. కనుక భౌతిక శక్తి ఏ విధముగా పనిచేయుచున్నన్న విషయమును కేవలము రసాయనిక చర్య ఆధారమును వివరించుట సాధ్యపడదు. ఈ సందర్భమున కుమ్మరివాడు చక్రము తగిన ఉపమానము కాగలదు. కుమ్మరి చక్రము తిరుగుచున్నప్పటికీ అనేకములకు మట్టి పాత్రలు తయారు చేయుచుంది. ఆ మట్టి పాత్రలకు అనేక కారణములను చక్రము చిప్పుచున్న కుమ్మరియే మూల కారణం కాగలడు. ఆ శక్తి అతని అధ్యక్షముననే కలుగుచున్నది. సమస్తములకు భౌతిక కార్యకారణముల వెనుక దేవదేవుడు శ్రీకృష్ణుడు కలడనుచు ఇదే భావం భగవద్గీత యందునూ తెలుపబడినది. సమస్తము తన శక్తిపైననే ఆధారపడి ఉన్నప్పటికీ తాను మాత్రము సర్వత్రా లేనని శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. సమస్తము తన శక్తిపైననే ఆధారపడి ఉన్నప్పటికీ తాను మాత్రము సర్వత్రా లేనని శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. ఏమా 9.4 శ్లోకం ఇదేనమ్మా కుమారి మాతాజీ? అవును ప్రభుజీ, అదే. భౌతిక శక్తి యొక్క కొన్ని కార్యకారణ స్థితులలో మట్టి కుండ తయారైనను కుమ్మరివాడు ఆ కుండకు అన్యముగా నుండును. అదే విధంగా భౌతిక జగత్తును సృజించిన భగవానుడే అయినను దానికి అతను వేరుగా నుండును. వేదములందు తెలుపబడినట్లు కేవలము అతని దృష్టిని సారించినంతనే భౌతిక పదార్థము క్షుభితమొకట ప్రారంభించింది. భగవానుడే అంశ మాత్రలు జీవులను ప్రకృతి గర్భమును ఉంచినని ఆ విధముగా వివిధ రూపములు, కార్యములు వెంటనే సంభవించినని భగవద్గీత యందు తెలుపబడినది. జీవుల వివిధములకు కోరికలు, కర్మల కారణమున వివిధ జీవజాతులు తయారవుచున్నవి. డార్విన్ సిద్ధాంతము జీవుని ఆత్మస్వరూపునిగా అంగీకరించదు. తత్కారణమున ఆ పరిణామ సిద్ధాంత వివరణము అసమగ్రమైనది. త్రిగుణముల కార్యకారణం వలన విశ్వమునందు అనేక విషయములు గోచరించునను ఆది సృష్టికర్త అనగా కారణము మాత్రమే దేవదేవుడు. అతడే ఇచ్చట నిమిత్త మాత్రుడు అనగా నిమిత్త కారణం అని పేర్కొనబడినాడు. అతడే తన శక్తిచే చక్రం త్రిప్పుచున్నాడు. పరబ్రహ్మమే పలు విధములుగా రూపములుగా మారినని మాయావా తత్వవేత్త భావించరు. అది నిజము కాదు. అతడే సమస్త కారణములకు కారణమైనను భౌతిక గుణముల
చర్య ప్రతిచర్యలకు ఎల్లప్పుడూ అతీతుడై ఉండను. అందుకనే బ్రహ్మ సంహిత యందు బ్రహ్మదేవుడు ఈ క్రింది విధముగా పలికి, ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ అనాదిరాది గోవిందో సర్వకారణ కారణం. కార్యకారణములు పెక్కున్నప్పటికీ అధికారణము మాత్రము శ్రీకృష్ణ భగవానుడే. హరే కృష్ణ. 9.4 శ్లోకానికి కొంత క్లారిటీ వచ్చిందమ్మా కుమారి మాతాజీ? వచ్చింది ప్రభుజీ. అంటే కుమ్మరివాడి వల్లనే మిగతా అన్ని కుండలు వస్తున్నాయి. అంటే కానీ అందులో ఆయన లేడు. అందులో ఆయన లేరు. అంటే ఒక్కొక్క కుండకి ఒక్కొక్క పర్పస్ ఉన్నది, కానీ వాటివన్నింటికి వెనకాతల మెయిన్ పర్పస్ కృష్ణ, అదే కుమ్మరివాడు ఎవరైతే చేస్తున్నారో అతను. 18వ శ్లోకం చదువుతామా? హరే కృష్ణ. 18వ శ్లోకం. సకల్విదం భగవాన్ కాలశక్య గుణ ప్రవాహేణ విభక్త వీర్యః కరోత్యకర్త్రైవ నిహంత్యహంత చేష్టా విభూమ్నః ఖలు దుర్విభావ్య. సహ అతడు కలు అయినను ఇదం ఈ అనగా విశ్వము భగవాన్ దేవదేవుడు కాలరూపమగు శక్తిచే గుణ ప్రవాహేణ ప్రకృతి గుణముల అంత ప్రక్రియచే విభజించి వీర్య యవ్వాని శక్తులు కరోతి పనిచేయును అకర్త పనిచేయని వాడు ఏవ అయినప్పటికీ నిహంతి సంహరించును అహంత చంపనివాడు చేష్ట శక్తి విభూమ్నః భగవానుని యొక్క కలు నిక్కముగా దుర్విభావ్య అచింత్యము. భగవానుడు తన అచింత్యమగు కాలరూప పరమశక్తిచే త్రిగుణములను క్షుభితపరుపగా వివిధ శక్తులు ప్రకటమగును. అతడు కార్యశీలునిగా గోచరించినను అకర్తయే, సంహార కార్యమును చేసినను అహంతయే. ఈ విధముగా అతని అచింత్య శక్తి చేతనే సమస్తము ఘటించుచున్నదని అవగతమగుచున్నది. హరే కృష్ణ. భాష్యం. దుర్విభావ్య అనగా మన చిన్న బుర్రకు అందనిదని భావము. ఇక విభక్త వీర్య అను పదమునకు వివిధ శక్తులుగా విభజింపబడినది అని అర్థము. భౌతిక జగత్తునందు సృజనాత్మక శక్తుల ప్రదర్శనకు ఇదియే చక్కని వివరణము. భగవత్ కరుణను ఈ క్రింది ఉదాహరణ ద్వారా మనము చక్కగా అవగతము చేసుకునవచ్చును. ప్రభుత్వం ఎల్లప్పుడూ దయాపూర్ణమై ఉండవలసి ఉన్నను కొన్ని మార్లు శాంతి భద్రతల నిమిత్తమై పోలీసు బలగమును వినియోగించి తిరుగుబాటు ధోరణి కలిగిన పౌరులను శిక్షించుచుండును. అదే విధముగా దేవదేవుడగు శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ దయాపూర్ణుడే, దివ్య గుణభరితుడే అయినను కొందరు జీవులు అతనితో తమకు గల సంబంధమును మరచి ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయింప యత్నించి ఉండిరి. తమ యత్న ఫలముగా వారందరూ పెక్కు భౌతిక బంధములలో చిక్కుపడిరి. అయినను శక్తి భగవానుని నుండి ప్రకటమగును గనుక అతడు కర్త అని వాదించుట యుక్తము కాదు. కడచిన శ్లోకమందలి నిమిత్త మాత్రం అను పదము దేవదేవుడు ఈ భౌతిక జగత్తు యొక్క కార్యకారణములకు పూర్తిగా వేరుగానున్నాడని సూచించుచున్నది. అయినచో సమస్తము ఎట్లు వనగూడుచున్నది. దీనిని వివరించుటకే అచింత్యము అను పదము ప్రయోగించబడినది. మనిషి చిన్న బుర్రకు అది అందని విషయము. భగవానుని శక్తి అచింత్యమైనదని అంగీకరించినంత వరకు మనుషుడు ఎట్టి పురోగతిని సాధించలేడు. కార్యశీలక శక్తులు నిక్కముగా భగవానుని చేతనే చోదితమైనను అతడు మాత్రము వాటి కార్యకారణములకు ఎల్లప్పుడూ వేరుగా నుండును. భౌతిక ప్రకృతి యొక్క అంత ప్రక్రియచే కలిగినట్టి వివిధ శక్తులే నానా విధములకు జీవజాతులను వాటి సుఖ దుఃఖములను ఉత్పన్నము చేయుచున్నవి. హరే కృష్ణ. అపనామ్మ 20 చేసేసాలేమ్మా పారాగ్రాఫ్ 19 భారత భగవానుడు ఏ విధముగా పనిచేయుననే విషయము విష్ణు పురాణమునందు ఇట్లు చక్కగా వివరింపబడినది. అగ్ని ఒక చోట స్థితమై ఉన్నప్పటికీ
దాని నుండి వెలువడి ఉష్ణము కాంతి పెక్కు రీతుల పనిచేయుచుండును. దీనికి వసగబడిన మరి ఒక ఉపమానమేమనగా, విద్యుదుత్పాదక కేంద్రము ఒక చోట నెలకొనినప్పటికీ దాని నుండి లభించేటి శక్తి ద్వారా పెక్కు రకములగు యంత్రములు నడుచుచుండును. ఉత్పాదితమైనది ఎన్నడూ మూలశక్తికి సమానము కాదు, కానీ ముఖ్య కారణమైన మూలశక్తి మాత్రము ఆ ఉత్పాదిత వస్తువుతో ఏకమును భిన్నమును అయి ఉండును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువుల వారి అచింత్య భేదాభేద తత్వము సరి అయిన అవగాహన మార్గమై ఉన్నది. ఈ భౌతిక జగమునందు భగవానుడు బ్రహ్మ, విష్ణువు, శివుడు అనడి 3 రూపములను ధరించి త్రిగుణములను నియమించును. బ్రహ్మ రూపమున అతడు సృష్టి కావించును, విష్ణువు రూపమున పోషణము కొనసాగించును, శివుని రూపమున లయింపచేయును. కాని ఈ బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురికి మూల కారణమైన గర్భోదక సాయి విష్ణువు మాత్రము ప్రకృతి యొక్క ఈ కార్య కారణములకు ఎల్లప్పుడూ వేరుగా నుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. లేకపోతే ఇక్కడ కూడా కొంత 9.4 ఉంది. అదే అదే మీనింగ్ మనకి మీరు అడిగిన క్వశ్చన్. భారతి మాత చదువుతారమ్మా? 19వ శ్లోకం. సో అనంతోనంతకరః కాలో అనాదిరాది కృతవ్యయః జనం జనేన జనయన్ మారయాన్ మృత్యునాంతకం. సహ అతడు, అనంతః అనంతుడు, అంతకరః నశింపచేయువాడు, కాలః కాలము, అనాదిః ఆది లేనివాడు, ఆదికృత్ సమస్తమునకు ఆది, అవ్యయః తరుగు లేనివాడు, జనం జీవులను, జనేన జీవులచే, జనయన్ జనింపజేసి, మారయన్ సంహరించుచు, మృత్యున మృత్యువుచే, అంతకం వధించువారు. ప్రియమైన ధ్రువ, దేవదేవుడు నిత్యుడైనను కాలరూపమున సమస్తమును అంతమొందించువాడు, సమస్తమునకు ఆది అయినను అనాది అయినవాడు. కాలమునందు సమస్తము నశించినప్పటికీ అతడు అవ్యయుడు. జీవులు తండ్రి వలన జన్మించి మృత్యువు వలన చంపబడినను అతడు మాత్రము జన్మ మృత్యువులకు పరుడై ఉన్నాడు. భాష్యము. భగవానుని పరమాధిక్యమును అతించమగు శక్తిని ఈ శ్లోకము ద్వారా సూక్ష్మ దృష్టితో అధ్యయనము చేయవచ్చును. అతడు ఎల్లప్పుడూ అనంతుడు, అనగా అతడు సృజింపబడడు, నశింపబోడు అయినను భగవద్గీత యందు వర్ణింపబడినట్లు అతడు కాలరూపమున మృత్యువై ఉన్నాడు. నేను మృత్యువును, జీవితాంతమున నేను సమస్తమును హరింతును అని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉండెను. కాలము కూడా అనాది అయినను జీవులను సృజించినదై ఉన్నది. దీనికి పరుసవేదిని ఉదాహరణముగా నొసగవచ్చును. పలు విలువైన మణులను, రత్నములను సృష్టించినను దాని శక్తి తరిగిపోదు. అదే విధముగా సృష్టి కార్యము పలు మార్లు జరగవచ్చును. ప్రతిదియు పోషింపబడి కొంతకాలము పిదప నశించిపోవచ్చును. కానీ అది సృష్టికర్త అయిన భగవానుని శక్తి మాత్రము అప్రభావితము, అవ్యయమునై ఉండును. గౌణ సృష్టి కార్యము బ్రహ్మచే వనరింపబడగా ఆ బ్రహ్మదేవునిచే సృజింపబడును. శివుడు సమస్త సృష్టిని నశింపజేసినను అంత్యమున అతడు కూడా విష్ణువుచే నశింపచేయబడును. చివరకు కేవలము విష్ణువే మిగిలి ఉండును. అది ఆదియందు కేవలము విష్ణువే ఉండెనని, అంత్యమున కూడా కేవలము అతడొక్కడే మిగిలి ఉండునని వేద మంత్రములను తెలుపబడినది. దేవదేవుని అతించమగు శక్తి అవగతము చేసుకొనుటకు ఈ క్రింది ఉదాహరణము మనకు సహాయకారము కాగలదు. యుద్ధ చరిత్రను పరిశీలించినచో భగవానుడు హిట్లర్ను, అంతకు ముందు నెపోలియన్ బోనాపార్టెన్ సృజించగా వారు యుద్ధమునందు పెక్కు జనులను సంహరించరి. కానీ చివరికి బోనాపార్టే, హిట్లర్లు కూడా చంపబడిరి. హిట్లర్ను గూర్చి, బోనాపార్టేను గూర్చి వారు ఏ విధముగా యుద్ధమునందు పెక్కు జనులను సంహరించిరనే విషయంను గూర్చి
పుస్తకములు రచించుటకు మరియు చదువుటకు జనులు ఇంకనూ అభిలషించుచున్నారు. చెరసాలలోనున్న వేలాది మంది యూదులను హిట్లర్ ఏ విధముగా చంపెనన్న విషయమును గూర్చి ఏటేటా పుంఖానుపుంఖాలుగా పుస్తకములు వెలువడుతూనే ఉన్నవి. కానీ హిట్లర్ను చంపినదెవరు, అట్టి ఘోరమగు నరహంతకుని సృష్టించినదెవరు అనే విషయమును ఎవ్వరునూ పరిశోధించుట లేదు. క్షణభంగురమగు ప్రపంచ చరిత్రము అధ్యయనము చేయుటలో భగవద్భక్తులు ఎట్టి అభిరుచిని కలిగి ఉండరు. కేవలము అది ఆది సృష్టికర్త, పోషకుడు, లయకారకుడు అయిన వాని అందే వారు అభిరుచిని కలిగి ఉండరు. కృష్ణ భక్తి భావన ప్రయోజనం అదే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సుధామాతాజీ ఉన్నారా? ఎంత వివరించారో ప్రభుజీ. హిట్లర్ను సృష్టించినది ఎవరు, చంపినది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 20వ శ్లోకం. నవై స్వపక్షో అస్య విపక్ష ఏవ వా పరస్య మృత్యుర్విశతః సమం ప్రజాః తం దావమాన మనుదావస్యనీత యదా రజాంశనిలం భూతసంగః నా కాడు వై అయినను స్వపక్షులు అస్య భగవానుని యొక్క విపక్ష శత్రువు ఏవ నిక్కముగా వా లేదా పరస్య భగవానుని యొక్క మృత్యోః కాలరూపమున విశతః ప్రవేశించి సమానముగా ప్రజాః జీవులు తం అతనిని దావమానం చరించునట్టి అనుదావంతి అనుసరించును అనీషాః పరతంత్రులగు జీవులు యదా వలె రాజాంసి ధూళికణములు అనిలం వాయువు భూత సంగాః ఇతర భౌతిక తత్వములు. ఈ భౌతిక జగమును భగవానుడు కాలరూపమున నిలిచియున్నాడు. అతడు ఎల్లరి ఏడ సమభావముతో వర్తించును. ఎవ్వడును అతని స్వపక్షము గాని విపక్షము గాని కాడు. కాల పరిధిలో ప్రతి ఒక్కడును తన కర్మానుసారము సుఖదుఖములను అనుభవించును. గాలి వీచినప్పుడు దానితో పాటు ధూళి కణములు ఎగురునట్లు కర్మానుసారముగా మనుజుడు సుఖించుట దుఃఖించుట జరుగుచుండెను. హరే కృష్ణ. భాష్యం. దేవదేవుడే సమస్త కారణమునకు ఆది కారణమైనను ఎవ్వరు సుఖదుఖములకు అతడు బాధ్యత వహింపడు. అట్టి పక్షపాతమును అతడు కలిగి ఉండడు. కాని అల్పజ్ఞులు భగవానుడు పక్షపాతి అని నిందించుచు ఆ కారణముననే కొందరు ఈ జగమున సుఖింతురని మరికొందరు దుఃఖింతురని పలుకుచుందురు. కాని భగవానునికి అట్టి పక్షపాతం లేదని ఈ శ్లోకము విశేషముగా తెలియజేయుచున్నది. అయినను జీవులెన్నడును స్వతంత్రములు కారు. పరమ నియామకునికి స్వతంత్రులమని ప్రకటించినంతనే సాధ్యమైనంతగా తమ అదృష్టమును పరీక్షించుకొనుటకు వారు ఈ భౌతిక జగమునకు పంపబడుదురు. అటువంటి దారి తప్పిన జీవుల కొరకై భౌతిక జగము సృష్టింపబడినప్పుడు వారు తమ కర్మను తయారు చేసుకొని కాలమందు శుభాశుభములను బడైచుందురు. ఈ విధముగా ఎల్లరును సృజింపబడి పోషింపబడి చివరకు నశింపజేయబడుదురు. ఈ 3 కార్యములకు సంబంధించినంత వరకు భగవానుడు ఎల్లరి ఏడ సమానముగా వర్తించును. కేవలము కర్మానుసారమే జీవుడు సుఖదుఖములు అనుభవించుచుండును. కాని జీవుడు ఉన్నత నీచ స్థితులు సుఖదుఖములు అన్నియును అతని కర్మానుసారమే వనగూడుచుండును. ఈ సందర్భమునే అనీషాహ్ అనగా తన కర్మాధీనుడు అను పదమును ప్రయోగించబడినది. దీనికి ఒక ఉదాహరణమును చెప్పుకొనవచ్చును. ప్రభుత్వ యంత్రాంగము పనిచేయుటకు నడుచుటకు ప్రభుత్వము ఎల్లరికీ వసతులు వసగినప్పటికీ జనులు తమ అభీష్టమును అనుసరించి వివిధ స్థితులను తయారు చేసుకొందురు. గాలి వీచినప్పుడు ధూళి కణములు ఎగిరిడి ఉపమానము ఈ శ్లోకమునందు వసగబడినది. మెరుపులు మెరియుట తదనంతరము కుండపోత వానలు కురియుట జరిగి
ఆ విధముగా వర్షాకాలం వలన అరణ్యములు వృద్ధి యొగును. భగవంతుడు కరుణామయుడు, ఎల్లరకు అతను సమాన అవకాశములు వసుకును. కానీ కర్మ ఫలానుసారముననే జీవుడు ఈ భౌతిక జగమున సుఖించుట లేదా దుఃఖించుట జరుగుచుండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. అర్ధస్వరూపులైన మాత ఉన్నారమ్మా? పద్మావతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. 21వ శ్లోకం. ఆయుషోపచయం జంతోస్తతైవో పచయం విభుః ఉభాభ్యాం రహితః స్వస్థో దుస్తస్య విదధాత్యాసౌ. ప్రతిపదార్థం. ఆయువు పచయం తగ్గించుట, జంతో జీవుల యొక్క, తదా అదే విధముగా, ఏవా కూడా, పచయం వృద్ధి, విభూ దేవదేవుడు, ఉభాభ్యాం ఆ రెండింటి నుండి, రహిత దూరముగా, స్వస్థ సదా తన దివ్య స్థితిలో నెలకొని ఉన్నవాడు, దుస్తస్య కర్మాధీనులైన జీవుల యొక్క, విదదాతి వసగును, అసౌ అతడు. అనువాదము. విష్ణు భగవానుడు సర్వశక్తిమంతుడు, జీవుని కర్మలకు ఫలప్రదాత అతడే. ఆ విధముగా ఒక జీవి ఆయువు తక్కువగును, ఇంకొక జీవి ఆయువు అధికమగును. ఉన్నప్పటికీ అతడు ఎల్లప్పుడూ దివ్యస్థితిలో నెలకొని ఉండును. అతని ఆయువును పెంచుట తగ్గించుట అనేది ప్రశ్నయే ఉదయించదు. భాష్యం. దోమ బ్రహ్మ ఇరువురును ఈ భౌతిక జగమునందలి జీవులే. ఇరువురును దేవదేవుని అంశలే. దోమకు అతి తక్కువ ఆయువును, బ్రహ్మకు సుదీర్ఘమగు ఆయువును వారి కర్మ ఫలానుసారము వసగినది. ఆ దేవదేవుడే కాని బ్రహ్మ సంహిత యందు కర్మాణి నిర్దహతి అని చెప్పబడినట్లు మనము కాంతుము. అనగా శ్రీకృష్ణ భగవానుడు భక్తుల కర్మ ఫలములను తగ్గించును లేదా నశింపజేయునని భావము. ఇదే విషయము భగవద్గీత యందు వివరించబడింది. యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యోత్ప్రహ. కేవలము శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే మనుజుడు కర్మనునరింపవలెను. లేనిచో అతడు కర్మ ఫలముచే బంధితుడు కాగలడు. ఆ కర్మ ఫలానుసారమే జీవుడు కాలమునకు లోబడి విశ్వమంతటా తిరుగుచు కొన్ని మార్లు దోమగను, కొన్ని మార్లు బ్రహ్మగను అగుచుండును. కానీ బుద్ధిమంతుడగు వ్యక్తికి ఈ కార్యక్రమము లాభదాయకము కాదు. ఈ విషయముననే భగవద్గీత 9.25 జీవులకు యాంతి దేవవ్రత దేవాన్ అని హెచ్చరిక చేయుచున్నది. దేవార్చనకు అలవాటు పడిన వారు ఆయా దేవతల లోకములకు పోవుదురు. పితృదేవతలను అర్పించువారు పితృలోకమును కేగుదురు. కామ్యకర్మానురక్తులు భౌతిక జగమునందే నిలిచియుందురు. కానీ భక్తి యోగమును నెలకొనిన వారు మాత్రము భగవద్ధామమును కేగుదురు. అచట జన్మము గాని మృత్యువు గాని కర్మానుసారముగా ప్రాప్తించు వివిధ జీవస్థితులు గాని ఉండవు. కనుక భక్తియుత సేవలో నెలకొని భగవద్ధామమును కేగుటయే జీవుని ఉత్తమ లాభము కాగలదు. ఈ విషయము శ్రీల భక్తి వినోద ఠాగూర్లు ఇట్లు ఉపదేశించి ఉండ్రి. మిత్రమా, కాలరూప తరంగములలో నీవు కొట్టుకొని పోవుచున్నావు. దేవదేవుని నిత్య దాసుడవనడి విషయమును నీవెరుగ యత్నించుము. అంతటా సమస్తము నిలిచిపోయి నీవు నిత్య సుఖివి కాగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. 22వ శ్లోకం. కేచిత్ కర్మ వదంత్యేనం స్వభావమపరే నృపా ఏకే కాలం పరే దైవం పుంసః కామముతాపరే. కేచిత్ కొందరు కామ్య కర్మలు వదంతి వివరింతురు. ఏనం అది స్వభావము అపరే ఇతరులు నృప ప్రియమైన ధ్రువ ఏకే మరికొందరు కాలము పరే ఇతరులు దైవము
పుంసః జీవుని యొక్క కామము ఉత కూడా అపరే కొందరు. నా వాయిస్ వినిపిస్తుందా ప్రభు? వినిపిస్తుందమ్మా. ఓకే. వివిధ రకములకు జన్మలకు వాటి సుఖ దుఃఖములకు కర్మ ఫలమే కారణమని కొందరు వివరించరు. ఇంకొందరు దానికి స్వభావం కారణమని, మరికొందరు కాలము కారణమని, ఇతరులు దైవమే కారణమని, ఇంకను కొందరు దానికి కామమే కారణమని పలుకుదురు. భాష్యము. మీమాంసకులు, నాస్తికవాదులు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు, కాముకులు, పలు రకముల మానసిక కల్పనా పరుల వంటి పలు రకముల తత్వవేత్తలు కలరు. కానీ నిజమైన సారాంశం ఏమనగా మనము చేసే కర్మయే మనం ఈ భౌతిక జగమును వివిధ యోనులలో బంధించుచున్నది. జీవుని కామము వలననే ఈ నానావిధ జీవ జాలము వృద్ధి చెందిరని వేదములందు వివరింపబడినది. జీవుడు పాషాణము కాదు, అతడు ఎన్నో కోరికలు కలిగి ఉండడు. కనుకనే వేదములు కామోకర్షిత్ అని పలికినది. ఆదియందు జీవులు నిప్పురవ్వల వలె భగవదంశలే అయినను ప్రకృతిపై ఆధిపత్యమును చలాయించు కోరికతో ఆకర్షితులై ఈ భౌతిక జగత్తును బడిరి. ఇది అక్షర సత్యము. ప్రతి జీవుడును తన శక్త్యానుసారము భౌతిక వనరులపై ఆధిపత్యం చలాయింప యత్నించున్నాడు. ఈ కామము కోరిక నశింపనట్టిది. కోరికలను త్యజించిన వాడు ముక్తిని బడయునని కొందరు తత్వవేత్తలు పలుకురు. కానీ కోరిక అనున్నది జీవుని లక్షణము కనుక దానిని త్యజించుట అసాధ్యమగు విషయం. కోరికయో లేనిచో జీవుడు పాషాణము కాగలడు. కనుక మనుషుడు తన కోరికని దేవదేవుని సేవకు మళ్ళించవలనని శ్రీల నరోత్తమ దాసు ఠాకూర్లు ఉపదేశించరు. అంతటా కోరిక పవిత్రము కాగలదు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్తాను. కనుక మనుషుడు తన కోరికను దేవదేవుని సేవకు మళ్లించవలని శ్రీ నరోత్తమ దాసు ఠాకూర్లు ఉపదేశించరు. అంతటా కోరిక పవిత్రము కాగలదు. ఆ విధముగా కోరికలు పవిత్రమైనప్పుడు మనుషుడు సమస్త భౌతిక కల్మషముల నుండి విడబడగలడు. సారాంశం ఏమనగా నానావిధ జన్మలను వాటి సుఖ దుఃఖములను వివరించుటకు గల వివిధ తత్వవేత్తల సిద్ధాంతములు అసంగ్రమములై ఉన్నవి. మనము దేవదేవుని నిత్య దాసులమనియు ఆ సంబంధమును మరచినంతనే ఈ భౌతిక జగమునకు త్రోయబడి వివిధ కర్మలను చేయుచు ఫలస్వరూపముగా సుఖ దుఃఖములను అనుభవించునని మనయో తెలుపుటయే నిజమైన వివరణం. అనగా కోరిక వలననే మనము ఈ భౌతిక జగమును చేరుతుంది. కానీ ఆ కోరికను ఇప్పుడు పవిత్రమునర్చి శ్రీకృష్ణ భగవాని భక్తియుత సేవలో నియుక్తము కావింపవలసినది. అప్పుడే వివిధ యోనులలో స్థితులలో విశ్వమునందు మనము పరిభ్రమించుట అంతమందగలదు. హరే కృష్ణ. మధ్యాహ్నం క్లాస్ లో కూడా దీని గురించి కొంచెం ఒక 5 minutes 10 minutes వచ్చింది. చదువుకుంటున్న శ్లోకాల్లోనమ్మా. అదే ఈ 11th chapter లాస్ట్ 11వ అధ్యాయము మక్కర్ మత్పరమ శ్లోకం ఉంది కదా, 55th శ్లోకం. దాని గురించి కోరికలను నా వైపుకు మళ్ళించినప్పుడు అది ఇది అవుతుందని ఇదే మళ్ళీ అదే వచ్చింది. అదే టాపిక్. అంతేనమ్మా, అవే తిరుగుతుంటే అటు ఇటు. అదే 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 అంటే మీరు మధ్యాహ్నం క్లియర్ గా చెప్పారు కదా, అది ఇక్కడ మళ్ళీ నాకు కనిపించింది. అవునవును, అంతే. మీరు చాలా సింపుల్ గా క్లియర్ గా చెప్పారు. మానసిక కల్పన అంటే కూడా ఇక్కడ వచ్చింది. అంటే అదే తానే భగవంతుడిని భావించడం ద్వారా సంతృప్తి ప్రయత్నిస్తాడని అది అర్థమైంది. అర్థమైందా మీకు? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మాతాజీ? అదే మధ్యాహ్నము మనము డిస్కస్ చేస్తున్నా సేమ్. హరే కృష్ణ. 23వ శ్లోకం. అవ్యేక్తాస ప్రమేయస్య నానాశక్తయస్య చ నవై చికీర్షితం తాతో కో వేదదాస సంభవం. అవ్యక్తస్య అవ్యక్తుడైన వాని యొక్క, అప్రమేయస్య అప్రమేయుడైన వాని యొక్క, నానా విధములకు శక్తులు ఉదయస్య ఉద్భవింపజేయు వాని యొక్క, చ కూడా వైనికముగా చికిత్సితం ప్రణాళిక తాత వత్స త ఎవ్వడును నా వేద తెలుసుకొనచాలడు అదా కనుక స్వతనః సంభవం మూలము.
అనువాదం. పరతత్వం అసంపూర్ణముగా ఇంద్రియత్వంచే ఎన్నడూ అవగాహనకు రాని విషయం. అతని ప్రత్యక్ష అనుభవం కూడా అసాధ్యమైనది. మహాతత్వం వంటి వివిధ శక్తులకు అతడే ప్రభు. అతడి ప్రణాళికలను గాని కర్మలు గాని ఎవడను ఎరుగజాలడు. కనుకనే ఆ దేవదేవుడు సర్వకారణములకు ఆది కారణమైనను మానసిక కల్పన ద్వారా ఎవడను అతన్ని తెలుసుకున్న జాలను తీర్మానించవలను. భాష్యం. తత్వవేత్తలు పలువురు నానా విధములుగా సిద్ధాంతీకరించుతున్నారు కనుక వానిలో ఏది సరైంది అనే ప్రశ్న ఇతడు ఉదయించగలరు. దానికి సమాధానం ఏమనగా పరతత్వ మెరడును ప్రత్యక్ష అనుభవ విషయము గాని మానసిక కల్పనా విషయము గాని కాదు. మానసిక కల్పనా పరిని మనము భూపస్థ మండూకం అని పిలవచ్చును. 3 అడుగుల బావిలో కప్ప తన అనుభవము ఆధారంగా అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పొడవు వెడల్పును గణింపు కోరిందని. కానీ ఆ కప్ప మహాశయానికి అది అసాధ్యమైన కార్యం. మనుషుడు గొప్ప విద్యావేత్త కావచ్చు, పండితుడో లేదా అధ్యాపకుడో కావచ్చు. కానీ తన ఇంద్రియములు అసమగ్రములైన కారణమునతడు పరతత్వం గురించి కల్పన కావింపలేడు. పరతత్వం అవగాహన చేసుకుని చాలడు. సర్వ కారణ కారణకు పరతత్వం స్వయంగా అతని ద్వారానే తెలుసుకొనగలడు. కానీ ఆరోహణ పద్ధతులు అతనిని చేరజాలడు. రాత్రి సమయమున కానీ లేదా మబ్బుచే కప్పబడినప్పుడు కానీ సూర్యుడు కనపడినప్పుడు ఆ అడ్డు తొలగించి అసాధ్యమైన విషయం. సూర్యుడు ఆకాశం ముందే ఉన్నప్పటికీ శారీరక శక్తిచే కానీ మానసిక శక్తిచే కానీ వైజ్ఞానిక ఉపకరణం చే కానీ ఆ కార్యం చేయి చాలం. రాత్రి సమయంలో ఆకాశంలోనికి టార్చ్ లైట్ వేసి సూర్యుని కనగలిగినంతటి శక్తివంతమైన టార్చ్ లైట్ ఎవరిని ఇంతవరకు కనిపెట్టలేదు. అటువంటి టార్చ్ లైట్ లేనే లేదు, సాధ్యం కూడా కాదు. ఈ శ్లోకం ముందుకెళ్దామా? ఈ పేజ్ విజయమాత చదివిద్దామా? హరే కృష్ణ ప్రభు. చదవండి విజయమాత. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకం నందలి అవ్యక్త అనగా వ్యక్తము కానిది అని పదము సూచించినదేమనగా నామమాత్రమగు వైజ్ఞానిక పురోగతిచే పరతత్వము ప్రకటము కాబోదు. అలాగుననే పరతత్వం ఎన్నడను ప్రత్యక్షానుభవ విషయం కూడా కాదు. మేఘముచే గాని రేయిచే గాని కప్పబడిన సూర్యుడు ఏ విధముగా తిరిగి దృష్ట గోచరమగును అదే రీతిగా పరతత్వమును తెలుసుకొనవచ్చును. రేయి ముగిసిన పిమ్మట సూర్యుడు తన ఇచ్ఛానుసారము ఉదయించగానే ఎల్లలను సూర్యబింబమును గాంచగలరు, ప్రపంచమును గాంచగలరు, అట్లే తమ్ము తాము చూసుకొనగలరు. ఈ ఆత్మానుభవమే ఆత్మతత్వము అనబడును. ఈ ఆత్మతత్వ అవగాహనకు రానంత వరకు మనుషులు తాను జన్మించిన అంధకారం నందే నిలిచిపోవలసి వచ్చును. ఇటువంటి పరిస్థితులలో ఎవ్వడను భగవానుని ప్రణాళికను ఎరుగుజాలడు. వేద సారసత్వమున తెలుపబడినట్లు భగవానుడు వివిధ శక్తులను కూడి ఉన్నాడు. సర్వా పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే. అతడు కాలశక్తిని కూడా కలిగి ఉన్నాడు. మనము గాంచున్నది మన అనుభవమున ఉన్నట్టిది అయిన ప్రకృతియే కాక పలు ఇతర శక్తులు అతనికి కలవు. అవసరమైనప్పుడు వాటిని అతడు కాలక్రమమున ప్రకటించగలడు. భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త నానావిధ శక్తుల పాక్షిక అవగాహనను మాత్రమే కలిగి ఉండును. అతడు ఆ శక్తులలో ఒకదానిని అధ్యయనమునకు గ్రహించి తన పరిమితమగు జ్ఞానముచే దానిని అవగతము చేసుకునే యత్నించును. అయినను భౌతిక విజ్ఞాన శాస్త్రముచే పరతత్వమును పూర్తిగా నెరుగుట సాధ్యము కాని విషయము. భవిష్యత్తులో ఏమి జరగనున్నదో ఏ భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తయు ముందుగా చెప్పగలడు. కానీ భక్తియోగ విధానము నామమాత్రమగు విజ్ఞాన శాస్త్రమునకు పూర్తిగా భిన్నమైనట్టిది. భక్తియోగమున భక్తుడు భగవానునికి పూర్తిగా శరణాగతుడవును. అంతటా ఆ దేవదేవుడు తన నిర్హేతుక కరుణచే స్వయముగా వెల్లడి కాగలడు. ఈ విషయమే భగవద్గీత యందు దధామి బుద్ధియోగం తం అని చెప్పబడినది. నేనతనికి బుద్ధియోగము నొసగుచున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఆ బుద్ధియోగం ఏమిటి? ఏన మాం ఉపయాంతితే అనగా మనుజుడు అవిద్యా సముద్రమును దాటి భగవద్ధామమునకు చేరుటకు తగిన బుద్ధిని భగవానుడే వసగును. సారాంశమేమనగా సర్వకారణ కారణమైన పరతత్వము అనగా పరబ్రహ్మము తాత్విక కల్పనలచే అవగతము కాడు. కానీ భక్తునకు అతడు స్వయముగా వెల్లడి కాగలడు. భక్తుడు ఆ దేవదేవుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణుజొచ్చి ఉండుటయే దానికి కారణము. కనుక సాక్షాత్తుగా పరతత్వమే ఈ లోకమునకు అవతరించినప్పుడు ప్రవచించిన శాస్త్రముగా భగవద్గీతను అంగీకరింపవలను. బుద్ధిమంతుడైన వాడు భగవంతుడననేమో తెలుసుకొనగోరినచో గురు నిర్దేశమున ఆ దివ్యశాస్త్రమును అధ్యయనము కావింపవలను. అంతటా శ్రీకృష్ణుని యథాతథముగా తెలుసుకొనుట
సులభతరం కాగలదు. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మీమాత చదువున్నారమ్మా? బాలమణి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. దండాత్ ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ 25వ ప్రభుజీ చెప్పండి అమ్మా. అంటే మన యథార్థంగా తెలుసుకోవడం వరకే మనకి తెలుస్తున్నది. అంటే భగవంతుడు నిజంగా చూడలేమని సార్. నిజంగా చూడలేమా? అర్థం కాలేదు. అంటే ఇప్పుడు చూడలేమా? దివ్యశాస్త్రం అధ్యయనం కాదు, లాస్ట్ అంతటా శ్రీకృష్ణ యథార్థంగా తెలుసుకుంటే సులభతరము కాగలదు. ఇది భగవంతుని తెలుసుకోవాలి. భగవంతుని నిజంగా చూడగలమండి మనం. అంటే ఎట్లా చూడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనలాగా ప్యాంటు షర్ట్ వేసుకున్నా, డ్రెస్ వేసుకున్నా ఎట్లాగా చూడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఎట్లా కనబడితే మీరు భగవంతుని చూశాను అన్న తృప్తి మీకు వస్తుంది? కృష్ణుని రూపంలోని అంటే ఒక కృష్ణుని చూసినా, ఒక అమ్మవారు చూసినా భగవంతుడు అనుకుంటాం కదండి. అంటే భగవంతుడు అంటే కృష్ణుడే, శ్రీకృష్ణ పరమాత్ముడే దేవాది దేవుడు. సో ఆయనని భౌతిక ప్రపంచంలో మనము చూడడం, మనకి ఉన్న ఈ భౌతిక పరిస్థితుల్లో చూడడం కష్టమే ఏమా. అది ఏమా తెలుసుకునే వరకే చూడడం వరకు. అయితే ఆధ్యాత్మిక స్థితిలో ఆయన అనుభవించగలుగుతాం, ఆయన రూపాన్ని అనుభవించగలిగే ఎదిగినప్పుడు మాత్రం కనబడతాడు. అంటే మళ్ళీ మీరు ఆయనకి మనకి చూస్తున్న విగ్రహ రూపం లాగా, విగ్రహ రూపము ఆయనే బేసికల్ గా. అది సజీవంగా, అది జీవంగా ఉండే విగ్రహ రూపం, సజీవంగా ఉండే సినిమాల్లో చూపించినట్టయితే కనబడుతుంది. ఉన్నారని భౌతిక స్థితిలో ఉన్నారు కదండి. అది ఉన్నారు కదండి. అసలు కాదమ్మా, అన్ని రకాలుగానే తెలుస్తుంది ఉనికి మాత్రం. ఆశ్చర్యకరమైన విషయం ఏది చూసినా కూడా భగవంతుడి గొప్ప కదా బట్టి ఉంటుంది. అది మన భావన బట్టి అనమాట. మన భావన బట్టి మన భావన బట్టి అంటే భావన అది కాదు ప్రభు, ఊహాగానానికి వెళ్ళిపోతుంది. మరి మన భావన బట్టి కాదు. ఆయనంతటా ఆయన వెల్లడి అయినప్పుడు మాత్రమే మనకి ఆయన కనబడతాడు. అప్పుడు మాత్రమే ఆయనంతటా ఆయన అర్జునుడికి కూడా విరాట్ రూపం చూపుతారు. ఆ దివ్య దృష్టి, నీకు దివ్య చక్షువులు ఇస్తున్నాను అని చెప్తారు, చూసారా? ఆ స్థితికి వెళ్ళినప్పుడు భగవంతుడు మనకి అంటే మన వంటి వారికి మరి ఎంత అంటే అలా తెలుసు ఉన్నారు అని అనుకున్న వరకు మనకి ఉన్నారు అనే భావన మనం గ్రహించగలగాలి. ఉన్నారు అనే భావన అనుభూతి పొందగలగాలి. అది ఎప్పుడవుతుంది అంటే మన సేవని ఆయన చూసి మెచ్చుకున్నప్పుడు ఆయన అంతటా ఆయన మనకి ప్రకటమవుతాడు. ప్రకటమైనప్పుడే మనకి, అప్పుడు మీరు ఏ రూపంలో కనబడమంటే ఆ రూపంలో కనబడతారు. అది భావన కాదు. మన పక్కన ఉన్నా మనం గ్రహించుకోలేని స్థితిలో ఉంటాం ప్రభుజీ. అది అంటే అది మన స్థితిని బట్టి గ్రహించుకోలేదు. ఆనందమయ కోశలో ఉంటే వేరే కనబడుతుంది, ఆ కోశలోకి వెళ్ళాలి. అది అంటే మన మీద మనకి తెలివి అంటే ఉన్నామని ఏదో అనుకున్నప్పుడు అండి, అంటే మనల్ని మనం మర్చిపోయినప్పుడు మనల్ని మనం ఆనందమయ కోశలో, ఆనందమయ అంటే 4 కోశలు దాటి వెళ్ళాలి. అది ధ్రువుడు అన్నమయ కోశం ఎట్లా దాటి వెళ్ళిపోయాడు? 10 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి భోజనం మీద తిండి మీద అంతకంటే ధ్యాస లేకుండా ఎట్లాగ ఒక్కొక్క కోశ దాటికి వెళ్ళి ఆనందమయ కోశలో ఉండిపోయాడు. ఆ నామ సంకీర్తనలోనే ఆనందాన్ని వెళ్ళిపోయాడు. ధ్రువుడు ఆ స్టేజ్కి వెళ్ళినా కూడా తర్వాత కూడా వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు బాధపడటం అదేంటి ప్రభుజీ ఎట్లా? అందుకే మరి తెలిసి కూడా స్వయంభూములు ధ్రువునికి బోధన అంతా చేసుకొస్తున్నాడు. అందుకనే అప్పుడు స్వయంభూమను ఆ స్థాయిలు వెతుకు వెళ్ళినా అమ్మా ఆ స్థాయిలో నిలబడగలగాలి కదమ్మా. నిలబడుతూ ఉండడం అంటే అమ్మా
అన్నమయ కోశ ఆనంద అంటే ప్రాణమయ ప్రాణమయ కోశ, మానమయ, మనో మనోమయ మనోమయ కోశ, కోశ. విజ్ఞానమయ కోశ, ఆ, ఇవన్నీ దాటుకుని ఆనందమయ కోశలోకి వెళ్ళి ఈ అన్ని కోశలని ఎల్లప్పుడూ ఆనందమయ కోశలో నిలబెట్టుకునే స్థితిలో ఉండగలగాలి. మరి కలియుగంలో ఎవరు ఉన్నారటండి అలాగా? ఉన్నారు, ఎందుకు లేరు? మీరు ఆ స్థితిలో ఉన్నారు. ఎందుకు లేదనుకుంటున్నారా? ఉండాలనుకోవాలి. ఉంటారమ్మా, ఎందుకుంటున్నామో కలియుగంలో కూడా ఉంటారు. ఇంకా వేరే ప్రపంచం లేకుండా ఈ భగవంతుడే ప్రపంచం. ఇంకా మన ఈ భౌతిక విషయాలు ఏవి లేకుండా ఉంటే ఆ స్థితికి వెళ్తాం ప్రభు. భౌతిక విషయాలు లేకుండానే కంటానమ్మా, భౌతిక విషయాల్లో కూడా ఆయన ఆధ్యాత్మిక స్థితిని చూడగలరు. ఆ స్థితికి రావాలి మనం. భౌతిక విషయంలో కూడా ఆయన ఆధ్యాత్మిక స్థితిని చూడగలరు. ఇవాళ కొంచెం బాలగోవింద ప్రభు ఈ క్లాస్ చెప్పారు, అందుకు చెప్తున్నాను. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, ఆనందమయ కోశలోకి వెళ్ళి మళ్ళీ అదే అన్నం లేకుండా జీవితం నడవదు. అన్నమయ కోశ లేకుండా జీవితం చివరిదాకా నడవదు. అయితే అన్నమయ కోశలో ఉన్నవాడికి ఆనందమయ కోశలో ఉండే అన్నం గురించి ఆలోచించే వ్యక్తికి ఉన్న తేడా అప్పటికి అది నౌ ద ఫుడ్ టేస్ట్ తో సంబంధం ఉంటుంది. కేవలం ప్రాణం నిలబెట్టడానికి ధ్రువుడి విషయం అదే కదా రాసుకుంటాం. ధ్రువుడి చరిత్ర మొదట్లో చదువుకున్నాం. కేవలం ప్రాణం నిలబెట్టడానికి 3 నెలలకోసారి 6 నెలలకోసారి కొన్ని ఎండిపోయిన ఆకులు తిని బతికేశారు. అంటే శక్తి కూడా ఆయన ఇవ్వాలి, అలా చేయడానికి కూడా శక్తి కూడా ఆయన ఇవ్వాలి. ఆ కోస దాటిపోతే ఆ శక్తి ఆటోమేటిక్ గా వస్తుంది. అది శ్వాస దాటిపోతే ఆటోమేటిక్ గా వస్తుంది. అసలు భగవంతుడు చూడాలి శక్తి సరిపోతుందా ప్రభుజీ? మనకు అంత శక్తి ఉందంటారా? నిజంగా కనపడితే మనం తట్టుకోగలమా? నిజంగా కనబడితే తట్టుకోగలమా? ఎస్. ఈ రోజు మనం రసగుల్లాని చూస్తే ఆనందపడిపోతున్నాము, ఇంకోటి చూస్తే ఆనందపడట్లేదు. ఆ స్థితి దాటిపోతే అప్పుడు ఆ స్థితికి నెక్స్ట్ స్థితికి వెళ్దాం. ఈ స్థితి దాటికి వెళ్ళిపోతే అప్పుడు నెక్స్ట్ స్థితికి వస్తాయి. హరే కృష్ణ. బలముడు మాతాజీ. థ్యాంక్ యూ జగదాంబ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. హరే కృష్ణ. చదవండి అమ్మ బలము. హరే కృష్ణ. 24వ శ్లోకం. నచైతే పుత్రక భ్రాతు అంతారు ధనుగాః విసర్గదానయోస్తాత పుంసో దైవం హి కారణం నా కారు చ కూడా ఏతే వీరందరూ భ్రాతు నీ సోదరుని, హంతారః హంతకులు, ధనద కుబేరుని, అనుగాహ అనుయాయులు, విసర్గ జన్మమునకు, ఆదానయో మరణమునకు, తాత వత్స పుంసః జీవుని యొక్క, దైవం దైవము, ఈ నిక్కముగా, కారణం కారణము. వత్స కుబేరుని అనుయాయులకు యక్షులు నిజమునకు నీ సోదరుని చంపలేదు. సర్వకారణములకు కారణమైన దైవమే ప్రతి జీవునికి జనన మరణములను కలుగచేయును. 25వ శ్లోకం. స ఏవ విశ్వం సృజతి స ఏవావతి హంతి చ తథాపి హన్యహంకార అన్నాజ్యతే గుణకర్మభి. సహ అతడు ఏవ నిక్కముగా, విశ్వం విశ్వమును, సృజతి సృజించును, సహ అతడు ఏవ నిక్కముగా, అవతి పోషించును, హంతి లయింపజేయును, చ కూడా, అధా అపి అంతేకాక, ఈ నిక్కముగా, అనహంకారాత్ అహంకార దూరుడైనందున, నా అజ్యతే చిక్కుబడడు, గుణ ప్రకృతి గుణములచే, కర్మభి కర్మలచే. దేవదేవుడే ఈ భౌతిక జగత్తును సృజించి పోషించి కాలక్రమమున లయింపజేయును. కానీ అట్టి కర్మలకు అతడు అతీతుడైన కారణమున ఆ కార్యమున అహంకారము చేయగానే ప్రకృతి త్రిగుణములచే గాని ఎన్నడూనూ ప్రభావితుడు కాడు. శ్రీల ప్రభుపాదుల వారి భాషను. శ్రీల ప్రభుపాదికి జయ. ఈ శ్లోకమునందు
అనహంకార అను పదమునకు అహంకార రహితుడని భావము. బద్ధజీవుడు మిథ్యాహంకారమును కూడియుండును. తన కర్మఫలానుసారముగా అతడు భౌతిక జగములో వివిధ రకములకు దేహములను పొందుచుండును. కొన్ని మార్లు అతడు దేవతా శరీరమును పొంది ఆ దేహమే తానని భావించును. అదే విధముగా సునక దేహమును పొందినప్పుడు ఆ దేహముతోనే తాదాత్మ్యం చెందును. కానీ దేవదేవుని విషయమున దేహమునకు ఆత్మకు భేదము లేదు. కనుకనే శ్రీకృష్ణ భగవాన్ని సామాన్య మానవుడని తలచువాడు ఆ దేవదేవుని దివ్య స్వభావము నెరగనివాడనియు అట్టివాడు గొప్ప మూర్ఖుడనియు భగవద్గీత తెలియచేయుచున్నది. నమాం కర్మాణి లింపంతి అని శ్రీకృష్ణుడు పలికెను. అనగా ప్రకృతి గుణములచే ఎన్నడూనూ కలుషితము కానందున తాను అనుసరించిన ఏ కార్యముతోనూ అతడు ప్రభావితుడు కాడు. మనం భౌతిక దేహమును కలిగి ఉన్న విషయమే త్రిగుణములతో మనము ప్రభావితమై ఉన్న సత్యమును నిరూపించుచున్నది. నీవు నేను పూర్వము పెక్కు జన్మలను పొంది ఉన్నాము. నాకు సమస్తము జ్ఞప్తి అందున్నది, కానీ నీకు లేదు అని శ్రీకృష్ణుడు అర్జునునితో పలికెను. జీవునికి బద్ధజీవుడు పరమాత్మునికి భేదమిదియే. పరమాత్మునికి దేవదేవునికి భౌతిక దేహము లేదు. భౌతిక దేహము లేని కారణమున అతడు ఏ కర్మను అనుసరించినను దానిచే ప్రభావితుడు కాడు. కృష్ణుని దేహము సత్వగుణ సారమని భావించు కొందరు మాయావాద తత్వవేత్తలు కలరు. వారు కృష్ణుని ఆత్మను కృష్ణుని దేహమునకు భిన్నపరతురు. అయినను విషయమేమనగా సత్వగుణ సమన్వితుడు అయినప్పటికీ బద్ధజీవుని దేహము భౌతికమైనదే. కానీ కృష్ణుని దేహం ఎన్నడూనూ భౌతికము కాదు, అది దివ్యమైనది. అతడు మిథ్యాహంకార రహితుడు. అతని దేహము నిత్యమైనది. తన ఆది అయిన దివ్య దేహముతోనే ఆ దేవదేవుడు ఈ జగత్తులో అవతరించును. ఈ విషయమే భగవద్గీత యందు పరంభావం అని వివరింపబడినది. శ్రీకృష్ణుని స్వరూపమును అవగాహన చేసుకొంటే యందు పరంభావం మరియు దివ్యం అను పదములు విశేష ప్రాధాన్యమును కలిగి ఉన్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. అంటే మన అవగాహన చేసుకోవడం ఉందండి అది. శ్రీకృష్ణ స్వరూపము అవగాహన చేసుకుంటే అందు పరం భావం మరియు దివ్యం అనే పదములు విశేష ప్రాధాన్యం కలిగినవి. ప్రభుజీ క్వశ్చన్ ప్రభుజీ, ప్రీవియస్ శ్లోకాస్ లో మనం చదివినప్పుడు కర్మఫలానుసారమే మనకి కష్టాలు సుఖాలు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు ఇస్కాన్కి వచ్చిన తర్వాత కర్మ మనకి అంటకుండా ఉండాలి అంటే మనం చేసే ప్రతి పని దేవుడికి సమర్పించాలి. ఈవెన్ ఫుడ్ దగ్గర నుంచి అన్ని దేవుడికి సమర్పించాలి అంటే మేబీ ప్రాబబ్లీ కర్మ అంటే బ్యాడ్ కర్మ వచ్చేది పర్సంటేజ్ లిటిల్ బిట్ తక్కువ కంపేర్డ్ టు ప్రీవియస్ లైఫ్స్ అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు మరి ఇప్పుడు అంటే కర్మ ఆల్రెడీ ప్రీవియస్ గా అక్యుములేట్ అయిపోయి ఉంది మనకు ఆల్రెడీ. ఇప్పుడు భగవంతుడిని ధ్యానం చేసి భగవంతుడికి కర్మను అర్పిస్తే ఇప్పటి కర్మలు అవుతాయి కానీ ప్రీవియస్ కర్మల్ని ఏమీ చేయలేదు. ప్రీవియస్ కర్మలు ఆల్రెడీ ఇట్స్ లైక్ అంతా ఉంది, మనం ఇలా చెయ్యాలి, ఇలా జరుగుతుంది అని అంతా ఉండిపోయింది ఆల్రెడీ. ఇట్స్ ప్రీ డిటర్మిన్డ్ కదా ప్రభుజీ. కానీ దేవుడు నేనేమనుకుంటానంటే ప్రీవియస్ కర్మలు ఉన్నాయి, వాటిని బట్టి సుఖదుఖాలు ఉన్నాయి. కానీ దేవుడి వైపు కనుక మనము గనక కాన్సన్ట్రేట్ చేసి భగవతార్చనలో కనుక ఉండి ఇలా చేస్తే మనకి ఆ కర్మలు ఎక్కడికి పోవు, ఆ సుఖదుఖాలు. బట్ దట్ ఇంటెన్సిటీ మనము ఫీల్ అవ్వడం తగ్గుతుంది. Absolutely. You are made more prepared for it. Yeah, we prepared for it. అండ్ మనము ఎందుకంటే మనకి హైయెస్ట్ రుచి ఉంది మనము చేస్తున్నాం కాబట్టి ఈ కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా మనకి కొంచెం ఇంటెన్సిటీ తక్కువ అనిపిస్తుంది మనకి. అవి చెయ్యకపోతే ఇంటెన్సిటీ ఎలా ఉందో మనకి ఎక్కువ ఫీల్ అవ్వచ్చు. ఆ క్వశ్చన్ ఏంటంటే ప్రభుజీ, మనం భగవతార్చన చేయడం వలన అసలు దేవుడు కర్మను తీస్తాడా? అంటే ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏదో జరగాల్సింది ఉంది, మనం భగవదార్చన వలన ఇన్సిడెంట్ చిన్నదాంతో పోతుందా? అలాగా జరుగుతుందా? లేకపోతే మనం ఫీలింగే మనం తక్కువ ఎక్కువ అని మనము అలాగా అవుతుందా అన్నది నా పాయింట్ అర్థమైందా ప్రభుజీ మీకు? పాయింట్ అర్థమైంది. బట్ రెండింటికి తేడా ఉందమ్మా. ఉందా తేడా ఉందా? ప్రభుజీ మనం నిజంగా చెప్పాలంటే మనకి ఏదైతే రాసినదో అదే జరుగుతుంది. మేము మళ్ళీ భగవద్గీతది శ్లోకాలు చదువుతున్నప్పుడు ఎందులోనే మనం దుఃఖిస్తున్నాము అంటే
కృష్ణుడికి మనకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం సమంగా లేదు అని అర్థం అని మేము అర్థం చేసుకున్నాం. అంటే కృష్ణుడు కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నారు అంటే మనకి ఫలితాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒకటి, తర్వాత సుఖ దుఃఖాలని, తర్వాత కష్ట నష్టాలని అన్నిటిని ఈక్వల్ గా తీసుకోమని చెప్తున్నారు కదా. దుఃఖం వచ్చినప్పుడు నువ్వు బాధపడొద్దు అని చెప్తున్నారు, సుఖం వచ్చినప్పుడు ఆనందించొద్దు అని చెప్తున్నారు. అంటే మనం ఈ స్థితిలో వచ్చినప్పుడు, కృష్ణ భక్తి భావంలోకి వచ్చినప్పుడు మనకి రాయి తగిలినా, పెద్ద తగిలినా, ఏం తగిలినా నిజంగా అది దేవుడు తప్పిస్తారో అవన్నీ ఏమో కాదు, కానీ మన మనస్సుని గట్టి చేసుకుని మనసు తాలూకా అంటే ఏ విధంగా మనసు మనం ఆ పరిస్థితికి అంటే దాన్ని ఏమంటారు నాకు చెప్పడం రావట్లేదు. ఆ పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోవాలో అర్థం తట్టుకునే శక్తి తట్టుకుంటే శక్తి వస్తుంది అని అనుకుంటున్నాను. మధ్యాహ్నం మేము అదే చదువుకున్నాం. సరే 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 మీరు చెప్పింది సుజాత మాతాజీ అడిగింది కొంచెం ఓవర్లాప్ ఉంది, బట్ మాతాజీ అడిగింది వేరే క్వశ్చన్ అమ్మా, రైట్ సుజాత మాతాజీ? అవును ప్రభుజీ. సో మీరు అడిగింది, సో నిజంగా మనం కష్టపడేయాల్సిన పరిస్థితి తగ్గిందా, మనకి అలాగ అనిపిస్తుందా? అంతే కదా, అంతే కదా. భగవంతుడు నిజంగా ఆయన ప్రభావంతో దాన్ని తగ్గించే. నా దృష్టిలో రెండింటికి తేడాలు. ద ఎండ్ ఆఫ్ ఇట్ హౌ యూఆర్ రియాక్టింగ్ టు ఇట్, మ్యాటర్స్ ద మోస్ట్, రైట్? భగవంతుడు తగ్గించాడా లేకపోతే నేను ఊరికనే భావన ఫీల్ అవుతున్నాను, ఇట్ డజంట్ మ్యాటర్. అవును ప్రభు, డజంట్ మ్యాటర్. నిజంగా చెప్పాలని డజంట్ మ్యాటర్. అవును, నాట్ మ్యాటర్. వెన్ యూ హావ్ సరెండర్డ్, పనిష్మెంట్ ఇస్ ఈవెన్ రియల్లీ హార్డ్. నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, భగవంతుడి మీద ఇంత కృషి, ఇంత భావంలో ఉన్నాను కదా, అయినా సరే భగవంతుడు ఎందుకు మా నాన్న చేత నన్ను ఇంత బాధ పెడుతున్నాడు అని ప్రహ్లాదుడు ఏ రోజు అనుకోలేదు. డజంట్ మ్యాటర్, హీ ఈస్ దేర్ టు సేవ్ మీ. If he doesn't save, if I'm getting out of this body, that is the best thing to happen. It's the perceptual difference, right? So బాటమ్ లైన్, బయట నుంచి వచ్చే శిక్ష తగ్గిందా లేదా కాదు, మన లోపల నుంచి వచ్చే స్ట్రెంగ్త్ పెరిగిందా లేదా. అర్థమవుతుంది కదమ్మా. ఒకసారి ఆ స్ట్రెంగ్త్ పెరిగితే శిక్ష ఎలాగున్నా మనకి సంబంధం ఉండని స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి లోపల నుంచి వచ్చే స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మతో ఉన్న బంధం నుంచి వస్తుంది స్ట్రెంగ్త్. అవును ప్రభుజీ, అక్కడ నుంచి ఉండాలి. సో ఇప్పుడు మరి మాతాజీ చెప్పినట్టు ఒక రాయి గుచ్చుకుంటే మనసు గట్టి చేసుకోవడం కాదు, రెండింటిని సమదృష్టితో చూడగలిగే స్థితి ఉండాలి. మనసుని గట్టి చేసుకోవడం కాదు, మనసుని గట్టి చేసుకోవడం మళ్ళీ భౌతిక పరిస్థితే. ఆధ్యాత్మిక స్ట్రెంగ్త్ ని తెచ్చుకోగలగాలి భౌతిక కష్టాన్ని బేర్ చేయడానికి. భౌతిక ప్రపంచంలో కష్టం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, సుఖం ఎప్పుడూనే ఉంటూనే ఉంటుంది. బట్ ఆ రెండు కూడా సమాన దృష్టిలో చూడాలి అంటే, మన ఆధ్యాత్మిక స్థితి ఎంత బలంగా ఉండాలి. అవును ప్రభుజీ, ఎందుకంటే మనం మనసును గట్టి చేసుకుంటే అది ఏదో ఒకటి రెండు మనసు కూడా భౌతిక పరిస్థితే. ఇందాక మన శ్లోకంలో వచ్చింది, భగవంతుని తాలూకు శక్తి స్థూల రూపంలో విస్తరించి ఉన్నది అని చెప్పి రాసుకొచ్చారు. సో ఆ రెండు కూడా భగవంతుని శక్తే, బట్ ఆ రెండు భౌతిక శక్తులే. భౌతిక ప్రపంచంలో భగవంతుని శక్తి సూక్ష్మ స్థూల రూపంలో విస్తరించి ఉన్నది అని వచ్చింది శ్లోకం భాష్యమా. సో బట్ భగవంతుడు తలుచుకుంటే అది తీసేస్తాడు. ఏంటి తీసేస్తాడు, బట్ మన గోల కర్మను తీయించుకోవడం కోసం కాదు. అది కర్మ. సో కర్మకాండ కంటే భక్తి భావన, భక్తి యోగ ఇంపార్టెంట్. కర్మయోగం కంటే భక్తి యోగం ఇంపార్టెంట్. కర్మయోగం పుణ్యము చేసేవాడికి వస్తుంది. కర్మయోగం పుణ్యము పాపము, నేను హోమము చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. సో నేను చాలా మందిని చూశాను కూడా అలాగా ఆర్గ్యూ చేసేవాళ్ళు. నేను ఇంత కర్మఫలం ప్రకారం వెళ్తే నేను భగవంతుని ఎందుకు పూజ చేయాలంటే, భగవంతుని నేను ఎందుకు పూజ చేస్తున్నానంటే నా కర్మను మించిన బహుమతి నాకు భగవంతుడు ఇస్తాడని. కర్మను మించిన బహుమతి కోసం నా గోల్, దట్ ఈస్ మై గోల్ ఆఫ్ లైఫ్, రైట్? దట్ ఈస్ వై లాట్ ఆఫ్ పీపుల్ గో టు టెంపుల్ బేసికలీ, కర్మను మించిన ఫలితం కోసం. బట్ అందులో దట్ ఈస్ కర్మయోగం. అంతే, కర్మయోగం విల్ స్టిల్ కీప్ యూ ఇన్ ద మెటీరియలిస్టిక్ వరల్డ్. అంతే కదమ్మా. సో ఆ భావంతో చేసినప్పుడు అది జరుగుద్ది. మీరు అడిగిన కర్మ దుఃఖాన్ని తగ్గిస్తాడు, సుఖాన్ని పెంచుతాడు, కానీ రెండు కూడా భౌతిక సంబంధం.
ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది అంటే భక్తి భావన పెరిగినప్పుడు మాత్రమే ఆ బంధముతో ఇన్నర్ స్ట్రెంగ్త్ వస్తుంది. That should be our goal. అవును ప్రభుజీ. Right? I don't know, is it helping answering your question? అంతే ప్రభుజీ. అంటే నేను అంటే మామూలుగా ఫిజికల్ గా నేను అడిగాను తప్పించి, బట్ ఆధ్యాత్మికంగా మనం ఎంత స్ట్రెంత్, ఇన్నర్ స్ట్రెంత్ ఎంత వస్తే మనకి ఎలాంటి కష్టం వచ్చినా, అది పెద్దది వచ్చినా చిన్నది వచ్చినా మనకి అంత దాని గురించి మనం పట్టించుకోము. విల్ గో ఆన్, మూవ్ ఆన్. ఎందుకు ఒకవేళ సమదృష్టితో చూడగలిగితే మనము భౌతిక స్థితి నుంచి ఎదిగినట్టు లెక్క. సమదృష్టితో చూడగలిగితే, సమదృష్టిలో చూస్తున్నట్టు బిహేవ్ చేస్తే దెన్ యూ హావ్ నాట్ గాన్ మచ్ ఫార్. మనం నిగ్రహించుకోవడమే అవుతుంది, మనసును నిగ్రహించుకోవడము. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, రైట్? ఇట్స్ కంప్రెస్డ్ గ్యాస్. ఇది ఎప్పుడో బర్స్ట్ అయిపోతుంది. కంప్రెస్డ్ గ్యాస్ విల్ బర్స్ట్ సమ్ టైమ్ బేసికల్. అర్థమవుతుంది కదమ్మా? ఫిజ్ అవుట్ చేసిగలగాలి. ఇట్స్ కాంట్ కంప్రెస్, యు హావ్ టు ఫిజ్ ఇట్ అవుట్ బేసికల్. That is what happens in many of the jnanis. జ్ఞానయోగంలోని అదే జరిగే ప్రమాదం ఉంది. జ్ఞానము వలన ఇది చేయకూడదు, అది చేయకూడదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సమదృష్టిలో ఉండాలి అని చెప్పేయడం వలన వచ్చిన ప్రమాదమేమో ఇది. ఇది కాదు, నువ్వు శరణాగతే పొందాలి. అర్థమవుతుంది కదా? శరణాగతితో వస్తేనే మనము ఉంటుంది. అది సమదృష్టి ఎప్పుడు నిలబడుతుంది అంటే, నువ్వు కంప్లీట్ సరెండర్ అయినప్పుడు మాత్రమే, అప్పుడే నిలబడుతుంది. లేని పక్షంలో ఇట్ బికమ్స్ ఆర్టిఫిషియల్. అదర్వైజ్ ఇట్ బికమ్స్ ఆర్టిఫిషియల్. బట్ it's okay to be artificial till you get to the real. yes అందువల్ల జ్ఞానయోగం కూడా భక్తి యోగంలోనే ఎండ్ అవ్వాలి, కర్మయోగం కూడా భక్తి యోగంలోనే ఎండ్ అవ్వాలి, జ్ఞానయోగం కూడా భక్తి యోగంలోనే ఎండ్ అవ్వాలి. అవ్వకపోతే దెన్ ఇట్స్ నాట్ ఫుల్ఫిల్డ్. అవును ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నాకు కూడా ఇది డౌట్ ఉండింది, నాకు అడగడం తెలియలేదు, మీరు అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా నా క్వశ్చన్ మారిపోయింది. చెప్పండి. కంటిన్యూషన్ క్వశ్చన్ ఇది. ధ్రువుడు భక్తిలో చాలా కాబట్టి అతనికి చెప్పండి. ఈ జ్ఞానం అంతా ఇదేంటిది జ్ఞానం అంతా చెప్పడం అవసరం అనేసి అడుగుతున్నాక, ఈ జ్ఞానం అంతా చెప్పడం అవసరమా? సో అగైన్ భక్తిలో ఉన్నా సరే తనకి ఒక భౌతిక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు భగవంతుడు. భౌతిక ప్రపంచాన్ని పాలించమని, అక్కడున్న జనులందరినీ కూడా ఒక మార్గంలో తీసుకెళ్ళమని బేసిక్. సో అటువంటి వ్యక్తి రజోగుణం, తమోగుణం, సత్వగుణాలకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాడు. సో ఒకనొక గుణ స్థితిలో ఉన్నప్పుడు తనకి ఈ జ్ఞానం అవసరం వచ్చింది. సో భక్తి యోగంలో ఉన్ని భౌతిక ప్రపంచాన్ని, ధ్రువుడికి మోక్షం అంటే డైరెక్ట్ గా ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి భగవంతుడు, అప్పుడు ఈ సమస్య ఏమీ లేదు. ధ్రువుడు డైరెక్ట్ గా ఆధ్యాత్మిక ప్రపంచానికే నేను వెళ్ళిపోతాను అని కోరి ఉన్నా ఈ సమస్య ఏమీ లేదు. అట్లా కోరిక కోరలేదు కదా, ఎందుకంటే ఎక్కడో ఇంకా భౌతిక స్థితి మిగిలి ఉన్నది. ఆ భౌతిక కోరిక మిగిలి ఉన్నది. భౌతిక ఆధిపత్యం గురించే కదా తను ప్రాకులాడాడు, తాతల కంటే గొప్ప రాజ్యం కావాలి. ఆ తర్వాత బాధపడ్డాడు, అరే నేను అది కోరుకోలేదే అని. సో ఇంకా దర్ ఇస్ దట్ సటిల్ థింగ్ దట్ హ్యాస్ టు బి ప్యూరిఫైడ్. సో ఫర్ దాట్ రీజన్ సో ఆ ప్యూరిఫికేషన్ జరగనప్పుడు మనకి సుజాతామాతాజీ అడిగినట్లు అది ఆ కోరిక వలన తను సఫర్ అవ్వచ్చు. ఆ కోరిక ఉండిపోయింది. తమ్ముడు చనిపోయాడని బాధ కోరిక ఉండిపోయింది. ఆ బాధ వల్ల సఫర్ అవ్వచ్చు. కానీ భక్తుడు అవడం వలన అతనికి స్వయంభూమను పంపించి భగవంతుడు అది ఆస్పెక్ట్ ని క్లియర్ చేసి పంపిస్తున్నాడు. అది భక్తునికి ఉన్న గొప్ప అడ్వాంటేజ్ అవుతుంది కదండి. సో విశుద్ధ భక్తుడు
తప్పు చేసే స్థితికి వెళ్ళినా భగవంతుడు మనకి శ్లోకాల్లోనే ముందు భాష్యాల్లోనే వచ్చింది. విశుద్ధ భక్తుడికి ఎప్పుడూ భగవంతుడు అండగా నిలబడి తన మంచి చెడ్డలు చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా తనకు వచ్చాడు. అది తనే రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్వయంభూ మను రూపంలో పంపించాడు బేసికలీ. రైట్ రైట్ రైట్. దక్ష యజ్ఞంలోని కూడా శివుడికి మళ్ళీ విష్ణు వచ్చి మనకి ఇది చెప్తాడు. అవునా కదా? మనం విష్ణువేనా వస్తుంది దక్ష యజ్ఞంలో చూసాము. అలాగే పృథు మహారాజు దగ్గరికి మళ్ళీ విష్ణువుని పంపిస్తాడు బేసికల్. సో 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 రెండు విషయాలండి. భక్తుడు కాని వాడు తప్పు చేస్తే భగవంతుడు వచ్చి శిక్షించి వెళ్ళిపోతాడు. భక్తుడైన వాడు తప్పు చేయగలిగితే భగవంతుడు వచ్చి బుద్ధి రాజీ చేసి జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. ఫండమెంటల్ డిఫరెన్స్. దట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్. ఇంద్రుడి కోసం ఎన్నోసార్లు భగవంతుడు వచ్చి ఇంద్రుడి తాలూకా గర్వం తీసి వెళ్ళిపోతూ ఉంటాడు. మనకి ఏంటిది గోవర్ధనగిరి దీంట్లో కానీ, పృథు మహారాజు అశ్వమేధ యాగాల్లో కానీ వీటన్నిటి కనబడుతుంటాడు. భక్తుడి కోసం భగవంతుడు శిక్షించాడు. కేవలము వచ్చి అతనికి హితబోధ చేసి వెళ్ళిపోతాడు. దక్షుడికి సైతము భగవంతుడు అట్లాగే హితబోధ చేసి వెళ్ళిపోయినాడు బేసికలీ. రైట్. సో దట్స్ ద ఫండమెంటల్ డిఫరెన్స్. అదే కర్మను అనుభవిస్తుంది. మనకు తెలియదు ధ్రువుడు ఏ కారణం చేతేనో ఈ కర్మను అనుభవిస్తున్నాడేమో. సో భగవంతుడు స్వయంగా స్వయంభూని మనం పంపించి ఆ కర్మని అనుభవించే స్థితిని సులభం చేస్తున్నాడు. ఇదే భక్తి యోగం తాలూకా గొప్ప లక్షణం. భక్తుడికైనా కష్టాలు తప్పు అంటారు కదండి. అందుకే తప్పవండి. కష్టాలు తప్పవు. కష్టాలు ఎవ్వరికీ తప్పవు. కష్టాలు నేను భక్తిలోకి వచ్చాను కాబట్టి నాకు కష్టాలు లేకుండా ఉండాలి అనుకుంటే అది జరగని పని. ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచం. నాకు కష్టాల వలన నువ్వు నాకు దగ్గర అవుతున్నావు అంటే నాకు కష్టాలు ఇవ్వు అని అడిగింది కుంతీదేవి తప్పితే నాకు కష్టాలు తీసేయమని అడగలేదు. కష్టాలు తీసేయమని అడిగేది ఎవరయ్యా అంటే ఈ ప్రపంచంలో ఉండిపోదాం అనుకున్న వాళ్ళు మాత్రమే. కరెక్ట్ పాయింట్ చెప్పారు ప్రభుజీ. భక్తుడికి అయితే దేవుడు వచ్చి రాజీ చేసి భక్తుల్ని పంపించి ఏదో సర్దడానికి ట్రై చేసి కాస్త ఇంకా భక్తిలో ఉండేట్టుగా చేస్తాడు. అసలు భక్తుడు అసలు పట్టించుకోకుండా ఇలా చేసేస్తాడు. దట్ ఈస్ టేక్అవుట్ పాయింట్ ప్రభుజీ. భక్తుడు మీరు ఏది చూసుకోండి, భక్తుడు కానప్పుడు ఆయన వచ్చి శిక్షించుకు వెళ్ళిపోతాడు. భక్తుడైతే మాత్రం ఎంత పెద్ద తప్పునైనా అతను వచ్చి సరిచేసి వెళ్తాడు. బ్రహ్మ సంమోహన లీల, ఇంద్రుని ఇది మాత్రం చూడండి, ఇది గోవర్ధన లీల కానీ ఏ లీల చూసుకున్నా సరే మనకి అదే కష్టాలు అక్కడి నుంచి పూతన నుంచి కష్టం వచ్చింది, వేరే రాక్షసు నుంచి వేరే రాక్షసుల నుంచి కష్టం వచ్చింది, ఇంద్రుడి నుంచి కష్టం వచ్చింది. కానీ వాళ్ళని ఎలా ట్రీట్ చేశాడు, వీళ్ళని ఎలా ట్రీట్ చేశాడు. అవునవును. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అంటారు అయితే. He takes care of devotees basically as his own, as like him basically. అందరూ డివోషన్ లకు రావాలని ఆయన తాపత్రయం. ఈ భౌతిక ప్రపంచం వదిలేసి వచ్చేయాలని ఆయన తాపత్రయం. మనము దానిని వేరొక సత్వగుణ సరజ ఈ 3 గుణాల్లో పడిపోయి సత్వగుణ కార్యక్రమం చేసుకుంటేనే పుణ్యం వలన వచ్చేది ఏమి పుణ్యం చెయ్యాలి కాదనట్లేదు. పుణ్యం చేసుకుంటే అది కర్మయోగం మాత్రమే అవుతుంది. 2వ అధ్యాయం పొద్దున డిస్కస్ చేస్తున్నాం కదా, ఆదివారం పొద్దున ఇదే ఆదివారం పొద్దున ఎగ్జాక్ట్లీ ఇదే కర్మయోగం డిస్కస్ చేస్తున్నాం. ఎంతైనా ఇక్కడ ఉందో అని ఆనందపడతా కదండి అందరూ. అదే వచ్చిందమ్మా సమస్య, అక్కడే వచ్చింది సమస్య. శరీరంగానే నేను స్వర్గలోకానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ శరీరం మీద మనకున్న మమకారం అట్లాగా అయిపోయింది. ఎంతైనా ఇక్కడ సుఖంగా ఉండాలనే ఇందాక కదా, శరీరంలోనే సుఖం పడాలని కుక్క కూడా అనుకుంటుంది, దాంతోనే కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇంద్రుడు కూడా అది కంఫర్టబుల్ గా ఉండిపోతున్నాడు, బ్రహ్మ కూడా కంఫర్టబుల్ గా ఉండిపోతాడు. శరీరం కంఫర్ట్ లా. దట్ ఈస్ ద ప్రాబ్లం. కథ కూడా ఉంది కదా ప్రభుజీ. కృష్ణుడును అర్జునుడు వెడుతూ ఉంటే ఒక బాగా ఉన్నతని దగ్గరికి వెళ్ళి భిక్ష అడిగితే లేదు పొమ్మంటాడు. ఒక ఆవుని పెంచుకుంటున్న ముసలావిడ మాత్రం పాలిస్తుంది. పాలిస్తే కృష్ణుడు అతన్ని ఇవ్వని వాడిని ఆశీర్వదిస్తాడు, పాలిచ్చిన ఆవిడని ఆవుని చంపేస్తాడు, పాపం తీసేసుకుంటాడు.
తీసేసుకుంటే ఆవిడ ఎలా బతుకుతుందని అర్జునుడు అడిగినప్పుడు అది నన్ను పట్టుకుంటుంది ఆవిడ ఇప్పుడు, ఇంకా అందుకే ఆవిడకి కర్మ తీసేసాను, ఆవు మీద మమకారం. ఆవు మీద మమకారం తీసేసాను. ఆ, భాగవతంలో కూడా రాసి ఉంటుంది కదా, నా విశుద్ధ భక్తునికి స్టెప్ బై స్టెప్ అన్ని తీసేస్తాను. ముందు బంధువులు దూరం చేసేస్తారు, బంధువులు ఆస్తి దూరం అయిపోద్ది, బంధువులు దూరం అయిపోద్ది, ఎవరికి ఆయన అంటే నచ్చని స్థితికి వెళ్ళిపోతాడు. భగవంతుడి అదే స్థితి, భగవంతుడే నాకు శరణం అన్న స్థితికి నేను తీసుకెళ్ళిపోతాను అంటే మనం రెడీగా ఉంటే డెఫినెట్ గా అది అయిపోతుంది. మనం ఎంత రెడీగా ఉన్నాం అన్నదే ఆధారపడింది. మనకి ఏంటంటే ఇది కావాలి, అది కావాలి, ముందు కావాలి. అది అంటే ఎందుకు అంటే ఇంకా ఇంకా మనోకోశ దగ్గర ఉండిపోయిన స్థితి, అది మనోకోశం దగ్గర ఉండిపోయిన స్థితి. మనసు అందులో ఆనందపడిపోతూ ఉంటుంది. అన్నమయ కోశ దాటి ప్రాణమయ కోశ దాటి ఆ మనోకోశ స్థితిని దాటి కష్టమైన స్టేజ్ మాట. దానికి ఎన్నాళ్ళు పడుతుంది ఎవరికి చెప్పలేండి, దానికి ఎన్నాళ్ళు పడుతుందని ఎవరు ఏం చెప్పలేం కదా. ఎవరు ఏమీ చెప్పలేం, ఎన్నాళ్ళు పడుతుంది ఎవరు ఏమీ చెప్పలేం. ద డే యు ఆర్ రెడీ ఇట్ విల్ హ్యాపెన్. ఆ బలమైన కోరిక లోపల తన్నుకు వచ్చేయాలి, నాకు వేరే మార్గం లేదు అన్న భావన. భక్త తుకారంతో డైరెక్ట్ వెళ్ళిపోయారు. భక్త రంగరాజు. సరే, సో ఐ థింక్ ఇవాళ క్లాస్ ముందుకు వెళ్ళకపోవచ్చు, రైట్? వాడు మా తమ్ముడి మరదల్ని పెళ్లి రోజు అండి. హరే కృష్ణ. బాబు గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. బాబు గారు అక్క. సారీ, వాడు పొద్దున్న నుంచి నేను యాక్చువల్లీ బిజీగా ఉన్న మెసేజ్ కూడా పంపలేకపోయాను గ్రూప్ లోని. అదే అందరూ చెప్తారు నిశ్చయం చెప్తున్నాను. వెడ్డింగ్ వి ఆల్ ప్రే ఫర్ యూ. మీరు అడిగారు కదా ఎన్నాళ్ళు పడుతుందో, అది ఎన్నాళ్ళలో పట్టకూడదు అని ప్రే చేస్తాం. అదే పెద్ద గిఫ్ట్ నాన్న. That should be the prayers basically. That should be the prayers. Happy anniversary Prabhuji, Mataji. Thank you, Mataji. Thank you. I was in 8th class when they were wedding. Krishna Mataji's wedding anniversary, Prabhuji. Mataji. Happy anniversary both of you, Mataji, Prabhuji. హ్యాపీ కృష్ణ కాన్ఫరెన్స్ యానివర్సరీ మాతాజీ. ఎన్నో యానివర్సరీ అమ్మా? 33, 35, 38, 39. 39. Very nice, very nice. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సరస్వతి మాతాజీ అండ్ ప్రభుజీ మాతాజీ. సో ఇక్కడతో ఆపుదాం అమ్మ క్లాసు. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. అంటే అందరూ చదవలేదా ప్రభుజీ? నాకు తెలియదు. చదవలేదమ్మా, అందరూ చదవలేదు. ఎక్కడ దాకా చదివామమ్మా? నేను మర్చిపోయాను కూడా శ్లోకం. ఎక్కడ దాకా చదివాము? 26. 26 అండి. 26 ఎవరు చదివారు? బాలమణి 25 వరకు చదివాను. 26 నుంచి మంగళవారం క్లాస్ లో స్టార్ట్ చేసుకుందాం. కుసుమమాతతో స్టార్ట్ చేద్దాం. ఏమో కుసుమమాతజీ? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కాబట్టి సాటిస్ఫాక్టరీ ఉంది. ఏమండి లాస్ట్ 20 minutes బాగానే అయింది కదా, డిస్కషన్ అయింది కదా, బాగానే ఉంది. ఓకే, గుడ్ బ్రో. ఒకసారి డిస్కషన్ కూడా ఇంపార్టెంట్ మనకి. డిస్కషన్ అయింది వాళ్ళ మాట్లాడినంత చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. బట్ దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ప్రభు. మీరు అక్కడ మధ్యాహ్నం వాళ్ళు చదువుతున్నారు, అక్కడ వేరే భగవద్గీత క్లాస్ వింటున్నారు, భక్తి శాస్త్రాలు అవుతుంది. బట్ ఎవ్రీథింగ్ ఈస్ యాక్చువల్లీ సేమ్ టాపిక్, సేమ్ థింగ్. అలాగే అలైన్ అవుతాయి. ఇన్ని చదువుతున్నా ఇన్ని చేస్తున్నా ఏంటి ప్రభు ఇలాగే ఇక్కడ ఎక్కడ ఎక్కడ లేదమ్మా. కొద్దిగా చలి రాగానే అమ్మో చలి, ఎండ రాగానే అమ్మో ఎండ. సుజాత మాత, అది ఇంకా అక్కడే ఉండిపోయామని ఎందుకు అనిపిస్తుంది మీకు? లేదే, ఇంకా ఇంకా ఏవో పట్టుకుని వేలాడుతున్న ఫీలింగ్. లేదమ్మా, పట్టుకుని వేలాడుతున్నారంటే యూ స్టిల్ హ్యావ్ టు హోల్డ్ టు దెమ్. బట్ అవన్నీ కూడా అంటే ఈ బాధ్యత వదిలేయమని చెప్పలేదు కదా, కృష్ణ సెంట్రిక్ గా ఉండాలి. ఏమండి? భగవానుడి బాధ్యత వదిలేయమని చెప్పలేదు కదా. ఎగ్జాక్ట్లీ, భగవానుడి బాధ్యత వదిలేయమని చెప్పలేదు. దాన్ని శుద్ధి చేసుకోమని చెప్తున్నారు. దాన్ని శుద్ధి చేసుకోమని చెప్తున్నారు. బాధ్యత శుద్ధి చేసుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. గృహస్థాశ్రమంలో ఉండే దాంట్లో గృహస్థ గృహమేధ
గృహం ఏదంటే కేవలం ఇంద్రియానందం కోసమే గృహస్థాశ్రమం స్వీకరించిన వాడు గృహం. అలా కాదు కదా. భక్తితో దానిని తీసుకెళ్ళి మన మీద డిపెండ్ అయిన ఉన్న వాళ్ళందరినీ కూడా భక్తి మార్గం వైపు తీసుకెళ్ళి వాట్ ఈస్ గృహస్థాశ్రమం. You are progressing. I mean, I cannot say you are not progressing. No, Progress it's about progressing, Prabhuji. అంటే అంటే స్పిరిచువల్ కి సంబంధించిన పనులు ఏమన్నా చేద్దాము అని అలా అనుకున్నా ఈ మెటీరియల్ థింగ్స్ దగ్గరకు వచ్చేసి ఏమో ఇంకా చేయలేకపోతున్నామేమో, వీ కెన్ డూ ఏ లిటిల్ బిట్ బెటర్ ఏమో, ఇంకా మోర్ చేయగలగేమో, ఎందుకో వీటిల్ని అంటే వీటి వలన వాటిల్ని అంటే వీటి మీద ఎక్కువ పెట్టేసి టైం అంతా వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నామేమో అన్న ఇది వస్తుంది ప్రభుజీ. అంటే ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ కి రమ్మంటారు, లేకపోతే టెంపుల్ యాక్టివిటీస్ లో రమ్మంటారు. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, అంటే ఇంకా కొంచెం బెటర్ గా ఇన్వాల్వ్ అవ్వచ్చేమో, ఇన్వాల్వ్ అవ్వకుండా ఇంకా ఏవో సాకులు చెప్పుకుంటూ ఉండిపోతున్నానేమో అని అనిపిస్తోంది. ఏమీ లేదమ్మా, దేనికి వీలైతే దానికి వెళ్తారు, దేనికి వీలైతే దానికి వెళ్తారు. రమ్మంటున్నారు, కరెక్టే, కాదనట్లేదు. బికాస్ వాళ్ళకి తెలియదు కదా మీకు వీలవుతుందో లేదో అని. సో దే నీడ్ దే లాస్ట్ టు కమ్. It does not mean that see, if you really have such problem, you have to pray for it. Basically, you have to pray for it. I want to do that kind of service, then, and because of these reasons I'm not able to do it. There will be solutions given. వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ చూడగానే ఏమి రిప్లై చేయాలో అర్థం కావట్లేదు ప్రభుజీ ఇప్పుడు. Before you reply, you have to do a prayer. అదే your inability has to be heard by Krishna. ఒకటి రెండు సార్లు చెప్పగలము కానీ చెప్పలేం కదా ప్రభుజీ, ఏదో ఒకటి అదే. Exactly. Yes, you cannot say that because ఒక రెండు సార్లు చెప్పగలుగుతున్నారు, మూడోసారి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ సమాధానం మీరు చెబుతున్నారు కాబట్టి, నేను చెబుతున్నాను, నేను చెప్పాలి అన్న భావనలో ఉన్నారు కాబట్టి. అవుతుంది కదమ్మా. సమాధానం నా సమాధానము, నా భావన, నా సర్వీసు, నా టైము, నా పోగలితే ఆటోమేటిక్ గా సొల్యూషన్స్ వస్తాయి, ఆనెస్ట్లీ వస్తాయి. నా పోవాలి, నా పోతే ఆటోమేటిక్ గా సొల్యూషన్ వస్తాయి. ఆనెస్ట్లీ పోవాలి. గాడ్ విల్ టెస్ట్ ఇట్ ఎవ్రీ డే. గాడ్ విల్ టెస్ట్ ఇట్ ఎవ్రీ డే. ఆ నా పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. నువ్వు ఎంత స్థిరంగా ఉంది ఆ స్థితి అని. Yes, the ability is also given by him. The inability is also given by him. Yeah. So as long as you believe that and you think and that inability is coming from him, then because the desire also has to be the desire has to be there in service desire. But what is that you're getting out of that service desire? Annadi ayan chustunaru. What is that you're trying to get out of that service desire? Based on that, the hurdles will be pushed. అవును ప్రభుజీ. What is that? మెసేజ్ చూస్తే రంగాదేవి మాతాజీ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, హరినామ సంకీర్తన ఉంది, వీకెండ్ అని చెప్పేసి ఇచ్చారు. ఏమి రిప్లై చేయాలి? It's always like that, Amma. It's always like that. Especially, women, you have a lot of చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ గ్రోయింగ్ చిల్డ్రన్, అండ్ దెన్ ఎంత కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఉందో చూసుకోవాలి కదా. అవును ప్రభుజీ. ఇంపార్టెంట్. అవును ప్రభుజీ. You don't have to feel guilty for not being able to do it. కొంచెం అప్పుడప్పుడు గిల్టీగా అనిపిస్తూ ఉంటది. వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమి చేయలేను, ఏం చెప్పలేను అలాగా. But you have to take away that my factor from it, then lot of things will be solved. At least guilt factor పోతుంది. ఫ్యాక్టర్ కూడా నా అనుకున్నప్పుడే గిల్ట్ ఫ్యాక్టర్ వస్తుంది. అంతే కదా ప్రభుజీ. Any other questions? Hare Krishna, Balamani Mataji. హరే కృష్ణ ప్రభుజీ, వండర్ఫుల్ డిస్కషన్ అయింది వేళ. అవునా? చాలా క్లాస్ చాలా బాగుంది. మా అందరికి ఉండే డౌట్స్ ఆవిడ అడిగారు. ఓకే, గుడ్. సరేనమ్మా, అయితే ఇక్కడితో ఆపుదాము. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు?
నేను పాడతాను ప్రభుజీ. పాడమనండి. అమ్మ, అక్క పాడతారా? సరస్వతి అక్క పాడగలరా? అదే బాగాలేదు కొంచెం. అదే 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 అనిపించింది చూస్తుంటే. వాంటెడ్ టు టాక్ బట్ అవ్వలేదు. సరే, ఎవరమ్మా ఎవరు పాడుతున్నారు? విజయమాతాజీ ఎవరు పాడుతున్నారు? ప్రభుజీ ఎవరు పాడుతున్నారు? అక్క నేను పాడతారా? పాడతాను. నేనా నెమ్మదిగా పాడగలను, గట్టిగా పాడలేను. మీ ఇష్టమే, నో ప్రెషర్. పాడతాను. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యకాశీపూర్వక్షః కిలటం కానఖలయే ఇతో నరసింహో పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ నహి నరసింహో హృదయే నరసింహ నరసింహమాదిం శరణం ప్రపచ్చే తవ కరకమలవరే నాకం అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తను భృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహ की जय प्रहलाद महाराज की जय श्रील प्रभुपाद की जय अनंत कोटि वैष्णव वृंद की जय हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे. So, Sujata Mataji, whenever you feel guilty